నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర ఓం నమ పార్వతీపతే. ఇప్పుడు ఒక చోరుడి కథ చెప్తాను. చోరుడు అంటే ఎవడు? దొంగ. రాగా నిలిగించమని ఎన్నిసార్లు చెప్పాలరా? నీకు చెప్పి చెప్పి నా నాలుగు కరిగిపోతుంది కానీ చెప్పిన పని ఒక్కటి చెయ్యు. ఏంటి ఇది ఇంకా కాలేదా? ఆడ 2 బుక్లు ఎక్స్ట్రా ఇచ్చాడు, 2 రోజులు ఇస్తా అని చెప్పాను. ఆ స్టూడెంట్స్ ఇచ్చినాయి అయిపోయింది. ఎర్వావలింతలు పొద్దున్నే ఏమైంది? హలో అన్న ఏంటన్నా ఇది? ఏది క్వశ్చన్ పేపర్ ఉందన్నా, బుక్ లో చూస్తే ఏం లేదు. బిగ్ షో స్టిక్ రాసిన బుక్కేనా? అదే అది 200 పేజీల వరకు అని చెప్పారుగా. 200 పేజీలు అన్నాడు ఏంట్రా? ఏం అర్థం కావట్లేదు. అసలు క్వశ్చన్ పేపర్ పెట్టాడా? వీళ్ళు నమ్ముకుని మనం ప్రిపేర్ అవ్వలేదు కదరా. దెబ్బేసాడు రా. సరదా కాలేజా? అవునన్నా, అది 200 పేజీల వరకు అని చెప్పారు కదా. అరే దొరికిందిరా, చూడు ఇదేరా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. గుడ్ లక్. స్టిక్ ఫైల్స్ ఉన్నాయా? భాస్కర్ 30 రూపాయల ఫైల్ చూపించు. ఎన్ని? 2. యానఫై. అదేంటి 60 కదా? 42 జర్ అంతే. 80. మరంతే. మరి ఆయన 30 రూపాయల ఫైల్ అన్నాడు. దాని పేరు 30 రూపాయల ఫైల్, ఒక్కొక్కటి 40. 40 రూపాయలు క్రాస్ క్వశ్చన్లు, పిల్ల పువ్వులు, ఈజీ మనీ. భాస్కర్ ఎట్రా? ఏంటి సర్వీసింగా? ఫ్యాషన్ ప్లస్ సౌండ్ అని రావాలి కదా. Naturally. ఇదేట్రా బుల్లెట్ లాగా దగ్ 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 మంటుంది. మంచిదే కదా, 40,000కి 1,00,000 బండి వచ్చినట్టు. లక్ష్మణ్ బండి మీద రౌండ్ వేసి తేడా ఎక్కడ ఉందో చెప్పు. నాకు చాలా పనులు ఉన్నాయి. మాకు తెలుసులేవా పెద్ద కమిషనర్ పనే. ఒక రౌండ్ వేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పురా. అసలు 5,000 దొప్పించుకున్నాను. నీ గుండు. హలో, ఎక్కడున్నావు? బయటన్నావా? బయట అంటే కలిగ్తో స్మోక్ వచ్చా. చెప్పు. మర్చిపోయావా? మరీ ఇంత నెగ్లిజెన్సా? అంటే ఏంటి, నీ బర్త్డేనా ఈరోజు? నాకు తెలీదు, నువ్వు చెప్పు. ఈరోజు నా బర్త్డేయా? అటు ఇటుగా లాస్ట్ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ అవ్వచ్చు. అందాజ్గా ఇయర్ మొత్తం అని చెప్పేసి సరిపోతుంది కదా. హే, హ్యాపీ బర్త్డే. నాకేం అక్కర్లే. సారీ. సరే లంచ్కి రా. హే, నాకు అవ్వదు, మీటింగ్ ఉంది ఇమీడియట్గా. సరే ఉంటా, బాయ్. హే, వస్తున్నా, వెళ్తున్నా. ఓయ్ జుల్పాలు, నిన్నెప్పుడినా చూడలేదే. ఒక్కో పారు ఒక్కో జాగలా ఆగుతుంటాం. ఆహా, నీ పేరేంది? ఏయ్, నిన్నేనాయా? నా పేరు లక్ష్మణ్లే, నీ పేరేంది? నా పేరు అంజమ్మ. గాని మొదలెట్టింది నువ్వు ఇంటికి సోది. పోవా? నీకు పెండ్లాం లేదా? రోజు ఏడైద్ది, 3 నెలలకు పారి పోతా. అట్టెట్లా కుదురుతుంది? ఇగో నా కాడ ఒకటి మంత్రి ఇచ్చిన టైర్ ఉన్నది. ఆ టైర్ పెట్టుకొని నడిపిన పతి లారోడు ఇంటికి వెళ్ళు. అదేందే సచ్చిర్రా ఏంది? ఏ కాదు, లారీ నడిపించి సంపాదించేంత అవసరం పడలేదు. దర్జాగా ఇంటికెళ్ళి పని చేసుకుంటుండు లక్ష్మణు. నిజం. సచ్చడి. మై సాంగ్ ఈరోజు డేట్ ఎంత? ఫిబ్రవరి 22. ఈరోజు నా బర్త్డే అయితే నెక్స్ట్ మంత్ ఈరోజు ఏమవుతుంది? ఏమవుతుంది? నీ బర్త్డే 1 మంత్ అవుతుంది, ఇజంట్ ఇట్? కొంప తీసి నెక్స్ట్ మంత్ నీ బర్త్డే? తెలీదు, ఇందాకటి దాకా గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయాను. డ్రామాలు ఆడుకో. భాద్రపద శుద్ధ తదియ ఈరోజు నీ బర్త్డే. వైట్ సాస్ పాస్తా సార్. మ్యామ్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎండ్ పోయి సెట్ చేసావా నేను రాగానే తీసుకురామని?
ఐ లవ్ ఇటాలియన్. దా పట్టు. అది కాసేపు ఆపుతావా? లంచ్కి రమ్మని కూడా ఏంటి నువ్వు? సరే, మా మేనేజర్ కాల్ చేస్తున్నాడు. అసలే ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా ఉంది ఇవాళ. నేను వెళ్తున్నా. అసలు ఏమైంది నీకు ఇవాళ? హలో, ఏంటి మళ్ళీ ఆ బెంగళూరు కంపెనీ రిజెక్ట్ అయిందా? గాడ్, నాకు ఇంకా అర్థం కాదు. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని అక్కడెక్కడో బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేస్తానంటావేంటి? పైగా రిజెక్ట్ అయితే మాకు డల్ ఫేస్లు. సంజు, నువ్వు టీం లీడ్వి, ఎంత జోష్గా ఉండాలి. ఆయన టీం లీడ్. ఈరోజు ఏంటి లంచ్కి వచ్చారు? మీటింగ్ ఉంటుంది కదా. బర్త్డే అనా? మరి నా బర్త్డే రోజు నిన్ను కలవద్దా? బాగా చెక్కావు. నీకు సర్ప్రైజ్ ఉంది, పద. ఎక్కడికి? ఏంటిది? సడన్గా ఈరోజు నీ బర్త్డే అని తెలిసాక ఏం చేయాలో తెలియక ఇలా నీ పేరేసుకుని తిరుగుతున్నాను అంతే. ఇదేం బైక్? సెకండ్ హ్యాండ్ దానిలా ఉంది. ఏ, మా డాడీది. అవునా? ఆ, మరి చూస్తే ఏం కాదా? ఏముంది, సాయంత్రం తీయించేస్తాను. ఆయన ఎలా ఉంది చెప్పు. ఈ 15 lakhs సెట్ చేసుకుంటే ఇంక ఇల్లు మంది. మెల్లిగా EMIs కట్టుకోవచ్చు. మర్చిపోయాను, మొన్నే శివరాత్రికి బోనస్ ఇచ్చారు. టేక్ ఇట్. కిచెన్ మిల్ గయా. నేను కూడా కన్సల్ట్ అయ్యాను HR ని లోన్ గురించి. వచ్చేస్తుంది. ఎందుకని? నేను చూసుకుంటాను కదా. నో భాస్కర్, ఆల్రెడీ 100 సార్లు మాట్లాడుకున్నాం ఇద్దరం కలిసి కట్టుకుందామని. ఇదేంటి నువ్వు 50 నేను 50? Alright, go ahead. Did you pin the maps? No, Ra. Ray, Usha ma'am won't accept maps if they're not pinned. Who told? No, Ra. Don't jeopardize the situation, okay? Pin it now only. It's okay, Ra. Hey, right. What did you say? Usha ma'am? No. After. Jeopardizing? Yeah, jeopardize. Goodbye. Yeah. ఏంటి అలా ఉన్నావు? నాకు చెత్త టీం తగిలింది. ఆ నవీన్ గాడైతే ఇరిటేటింగ్. బేసిక్ C++లో సింటాక్స్ రాయమంటే రాదంటాడు. హౌ కెన్ హి కాల్ హిమ్సెల్ఫ్ అ కోడర్? యా, దట్స్ jeopardizing. యానో? యా. లవ్ కోసం ఎవడన్నా జాబ్ దాచి పెడతాడా? ఇట్స్ అ మిస్టేక్. అందులో ఏముంది? మనకు కావాల్సిన వాళ్ళు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకూడదు అనుకున్నప్పుడు తప్పులేదు కదా. పైగా తన పెద్ద CEO. తనేమైనా రోడ్ సైడ్ షాప్ లో పనిచేస్తున్న విషయం దాచిపెట్టాడా? వావ్, వాట్ ఏ పర్స్పెక్టివ్. చెప్పకుండా వచ్చేసాం. ఓ భాస్కర్, సామంత రాజులల్లే ఇచ్చింది ఇది. 1551 సంవత్సరం తెలుసా? యా, అయినా నువ్వెందుకు ఉంచుకున్నావు ఇది? నా అడగాలి కాకపోతే. నా మొగడు చేసేవాడయ్యా నీలాగనే దొంగతనాలు. ఇది వేసుకొని ఒక్క దొంగతనం చెయ్యి, ఇక దొంగతనం అవసరం ఉండదని చెప్పిన ఆనికి. పోయాడా? ఆనికి 2 కోట్లు దొరికినాయి. సొల్లు నిజం, నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. డోంట్ బ్లాబర్. బై. భాస్కరు, వెళ్ళి అమ్మమ్మని విలియమ్మాయిని ఒకసారి కలవచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నువ్వేదో అనుకుంటున్నావు కానీ విలియం ఈజ్ గుడ్ ఫెలో నానా. ఇంకో 2 days ఉండొచ్చు కదా. రేపే వెళ్ళాలా? అమ్మో, నా స్కూల్ పోతుంది. ఎప్పుడు చూడు స్కూల్ స్కూల్ స్కూల్. మై కలీగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నమస్తే. నేను మేనేజర్కి చెప్పేశాను అమ్ముంది. సో వర్క్
ఎవరు లింగా పడుకోలేదా? గుడ్ నైట్ చెప్పు. Good night. I may cook once in a while. I may do the job of the guru teaching, but I am not guru. Come on. ఏమున్నాయి? రైస్, ఈ అమ్మ రోజు ఇదే సాంబార్. నాన్న ఏంట్రా ఎవడన్నా పోయిన అనుకుంటాడు. కాల్ మీ డాడ్. Belt, belt. అమ్మా యూనిఫామ్. ఏంటి టీ తాగుతున్నారా? రండి బావగారు, మీకు దానికి ఒకేసారి ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. గృహప్రవేశమా? ఏంటి ఈ మధ్యన అందరు ఇళ్ల మీద పడ్డారు? ఇంకెవరు పడ్డారు? ఉన్నారులేండి ఫ్రెండ్స్. ఓ బా చాలా మంచి ఏరియా, కానీ దొంగలు ఎక్కువ. మీరు గ్రిల్ కాదు కదా, పెద్ద పెద్ద ఎంసైన్ వేసి కట్టినా సరే ఖచ్చితంగా వారానికి మినిమం. ఇవాళ ఎగ్జామ్ ఉంది. అమ్మా బండి కావాలి. గజం ఎంత అన్నారు? గజం 2000. మీరు ఒకటి కొనుక్కోవచ్చు కదా, మాకు తోడు ఉంటారు. తోడు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకోండి, మీకంటే లోన్లు అవి వస్తాయి కదా. నేను ఇప్పిస్తాను కదా. మళ్ళీ నేనే కట్టుకోవాలి కదా. మీకంటే మీరు అక్కయ్య గారు 2 చేతులు సంపాదించారు, మరి ఇక్కడ నాది ఒక్కడదే కదా సంపాదన. మెల్లగా చూద్దాంలేండి. మెల్లిగా మెల్లిగాని ఇలాగే గూడ్స్ బండిలా వెనక లాగుతూ ఉంటారు. బావగారు నువ్వే ముందుకు తొయ్యాలి. కాఫీ. ఏమైంది బావగారు? ఏమైంది? ఎక్కడ పెట్టారు ఏలు? ఇల్లు కానీ చౌలపు నుంచోటేనా చూసుకోవాలి కదా. ఇంకా నాకు వేరే పనులు ఉండవా? నిన్ను వాడిని చూసుకోవడం తప్ప. ఆయన ఫ్యాన్లు ఎందుకు పెట్టారు ఏలు? ఏం కాదు ఏం కాదు జస్ట్ తోలేసింది అంతే. ఏం కాదు ఏం కాదు. కొంచెం ఆ పౌడర్ తీసుకోండి. పౌడర్ ఏంటి? పసుపు పెట్టు. పసుపు పెడితే ఇంకా మండుద్ది. మనకి తెలిసి తెలియని వైద్యం ఎందుకు, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఒక 10 నిమిషాలు అవుతుంది తగ్గుద్దండి. ఏంటి తగ్గేది? సెప్టిక్ అవుతుంది. తీసుకెళ్ళు భాస్కర్. వెళ్ళండి తొందరగా బయలుదేరండి, ఇంకా హాస్పిటల్ తెరిచి ఉంటారు లేదో. ఇదిగో ఇంజెక్షన్ చేయించొద్దు, టాబ్లెట్స్ అడుగు. నాకు తెలుసు, డాక్టర్ చెప్పినట్టు చేస్తాను. నెట్వర్క్ చేయించకపోతే సెప్టిక్ అవుతుందేమో. నువ్వు తీసుకెళ్ళొచ్చు కదా. సోది రండి. నేను ఎక్కడికి? మీరే తీసుకెళ్ళేది. డాక్టర్ ఏమన్నాడో ఫోన్ చేయి. నాకు బండి లేక కాదండి, మీ చెల్లెలు గారు బండి అడిగారు కదా. ఏదో నా మేనల్డ్ కాబట్టి వస్తున్నాను బాబు గారు. అదే అదే అవతల చాలా కార్లు ఇవ్వాలండి. ఇద్దరులేండి, ఇడి కట్టించి ఇంట్లో దింపేసి. స్కూలా? నువ్వేందో మీ అమ్మేందో ఈ చదువులేందో. సర్లేండి, ఆయన దారిలో స్కూల్లో దింపేసి నేను దారిలో ప్యాంట్ వేసుకుంటాను. అదే దారిలో షాప్లో దింపేసి మీ దారి మీరు వెళ్ళిపోండి. ఇవన్నీ దారిలోనే దారిలోనే. అసలు డాక్టర్ వస్తాడా? వస్తున్నారు సార్. ఏడో తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. ఈ డాక్టరా? అవును సార్. ఈడిన ట్రీట్మెంట్ చేసేది ఆయనే. ఎలా జరిగిందండి ఇది? మా లింగరాజు గారు తెలియకపోతే ఫ్యాన్లు వెళ్ళిపెట్టేసాడండి. పర్లేదు కదా. ఇది సెప్టిక్ కాకుండా ఉండడానికి పౌడర్ పెట్టారు, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ మొత్తం సెట్ చేయమా. అది కాదు, పసుపు పెట్టాలండి. పసుపు ఇస్ ద బెస్ట్ యాంటీసెప్టిక్. నెక్స్ట్ టైం పసుపే పెడతానండి. ఏలు పెట్టకుండా చూసుకోండి జాన్. ఓకే సార్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ బాగానే వస్తుందండి. ఐ మీన్ గుడ్ మనీ. ఏదో అలా నడుస్తుందిలేండి. మా డాక్టర్ జాబ్ కన్నా మేలండి. ఇంత కష్టపడి కట్టు కడితే మిగిలేదంతా 150. అంతే. పెట్టే
మీ ఇల్లు రెంటా హౌస్ అవునా అని అడుగుతున్నా. రెంటే. సొంత ఇల్లు లేకపోవడం ఏంటి ఈ కాలంలో? మన ఇల్లు మనకుంటే ఆ దర్జా ఫీలింగే వేరు. చూద్దాండి నెమ్మదిగా. అంటే నెక్స్ట్ మంత్ ఆన్ సైట్ వెళ్ళేలా ఉన్నాను. 1 hour ఉన్నారండి మీరు ఫ్రీగా? అలా వెళ్ళి వచ్చేద్దాం. జస్ట్ ఇక్కడ అయ్యో నా కోసం వెయిటింగ్ అనమాట. ఏమనుకో అసలు ఈజీ అండి, ఇక్కడే. కష్టం సార్, లాగిన్ అవ్వాలి. సాఫ్ట్వేర్ సార్. నేను చెప్తున్నాను కదా సార్, కాళ్ళు రాసేస్తాను దాంట్లో సార్. చెప్తున్నాను కదా సార్, కాళ్ళు రాసేస్తాను సార్. పక్కనే ఉంటాను. వీకెండ్ ఎప్పుడు చూద్దాం కదా. అంటే కదా సార్, ఇట్లా పోయి హాఫ్ అన్ అవర్ వచ్చేద్దాం. అది కాదు సార్, నా కోసం మా రిలేటివ్ వెయిటింగ్. సార్ ఆయన హౌస్ రెంటా? ఓనే. మరి ఇంకా ఆయన ఎందుకు కూడా మనకు పంపించేద్దాం. మీరు బయలుదేరండి సార్. ప్రేమో ఏమో ఈ లాహిరి. రే ఇలా కాదు గాని ఓ పైపు తీసుకొచ్చి నోట్లో పెట్టి డైరెక్ట్ గా దాంట్లోంచి జుట్టు నోట్లోకి పంపించు. లోపల పడుకోండి సార్, నోట్లో పడుతుంది కదా. రే నువ్వు జుట్టు కట్ చేసే లోపల అది మళ్ళీ పెరిగేలా ఉంది. ఎదవ లాజిక్ లాపి తొందరగా కట్ చేయి. సారీ సార్. మావయ్య సరదాగా ఎప్పుడన్నా ఇంటికి రా. వస్తాను, అసలు టైం దొరకట్లేదు. అమ్మమ్మ అడుగుతూ ఉంటుంది. వస్తాను, వీలు చూసుకోండి. How much it was? పర్లేదు, నేను కట్టేస్తా. వద్దు, నేను చూసుకుంటాగా. నో, ఇట్స్ ఫైన్. ఓకే, బాయ్. బాయ్. ఫినిష్ సార్. $250 సార్. 2000 సార్. పావు గంట పడుతుంది అనుకుని వచ్చాయా? గంట పావు పట్టింది. నీ పనికి నువ్వు డబ్బులు అడిగావు, మరి నా టైంకి డబ్బులు ఎవడిస్తాడు? ఒక పని చేయి, ఆ 2000లో 250 తగ్గించుకుని 1750 ఇచ్చేయి. వద్దులే. విలియం రెడ్డి గారు, రండి ప్లీజ్ కమ్. లేట్ అయినా కరెక్ట్ టైంకి వచ్చారు. మీ జ్యూరిస్డిక్షన్ గురించి ప్లీజ్ సిట్ డౌన్. కన్సిస్టెంట్ గా మీ జ్యూరిస్డిక్షన్ లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందండి. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ కోట్ ఎంతండి? 95 మేడం. సూపర్ సూపర్. సెకండ్ అండి? 35 మేడం, బాగా తగ్గింది మేడం. 118 సెకండ్ హైయెస్ట్. ఈ క్వార్టర్ 0. ఇప్పుడేంటి మీ అందరం క్లాప్స్ కొట్టాలా? కాదు విలియం గారు, మీరు పిచ్చోళ్ళా మేం పిచ్చోళ్ళమా? కేసులు రిజిస్టర్ చేయకుండా వదిలేస్తే అయిపోతుందా? మీ జ్యూరిస్డిక్షన్ లో రిబ్బన్ కట్ చేసిన వాళ్ళందరూ వేరే స్టేషన్ లో అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ లాగితే తెలిసే ఈ డీటెయిల్స్ అన్ని. మీరు జీరోలు రాస్తూ కూర్చోండి. అవును, ప్రమోషన్ కోసం రికమెండేషన్ పెట్టినట్టున్నారు కదా? అవును మేడం. నెక్స్ట్ మీటింగ్ కి ఇష్యూ క్లియర్ కాకపోతే నేను రికమెండేషన్ పెడతాను మీ సస్పెన్షన్ కి. మ్యామ్, ఏంటి ఎలా ఉంది వాడికి? బాగానే ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ ఏంటి? నీ కొడుకు కదా, స్కూల్కి వెళ్తానంటున్నాడు. నువ్వు ఎగ్జామ్ రాసుకో. ఫోన్లు ఎగ్జామ్ ఫీ సెమిస్టర్ ఫీజు ఎప్పుడు కడతావమ్మా? ఒక 2 daysలో కట్టేస్తానన్నా. కట్టినట్టు ఆల్రెడీ రిసిప్ట్ ఇచ్చాను. ఇది వరకంటే నేనే మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు నాకు కూడా కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకోమ్మా. సారీ అన్నా, ఈ 2 daysలో ఖచ్చితంగా కట్టేస్తాను. ప్లీజ్. థ్యాంక్స్.
సార్ మీ పేరు అడగడం మర్చిపోయాను. భాస్కర్. టీ సైలెంట్. టీ ఉండదు కదా సార్ భాస్కర్లో, అందుకే సైలెంట్ సార్. భలే గమ్మత్ సార్ మీరు. ఉషానగర్ కాలనీ తెలుసా అండి? తెలీదు సార్. అక్కడైతే మీకు మంచి ఇల్లు తక్కువ ధరలో దొరుకుతుంది. ఇల్లే బెస్ట్ సార్ ఎంతైనా. మీకు విషయం తెలుసా అండి, మీరు దేన్నైనా దొంగతనం చేయగలుగుతారు. నేనా అండి? మీరంటే మీరు కాదు సార్, ఎవరైనా దేన్నైనా దొంగతనం చేయగలుగుతారు కానీ ఇంటిని చేయగలరా? లేదు. అందుకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. వచ్చేసింది. ఓ స్కూల్ ఇదేనా సార్? బ్రహ్మాండంగా ఉంది సార్ స్కూల్. బాగుంటుంది, స్పోర్ట్స్ బాగుంటాయి. నొప్పి పెడితే మీ మిస్ నాకు కాల్ చేయమని. నా నెంబర్ ఉందిరా. నారాయణ కేసు ఫైల్స్ రెడీయా? తీసుకురా. ఓకే. మంచి కేసు ఒకటి కావాలి సార్. రూపాలి అని నెక్లెస్ రోడ్లో దొరికింది, కత్తిలో ఉంటుంది. మీరు ఊ అంటే తీసుకొచ్చేస్తాను. నేను అడిగేది ఆ కేసుల గురించి కాదయ్యా, క్రిమినల్ కేసుల గురించి. కొత్తగా ఎవరు దొరకలేదా? అది ఒక్క క్యాండిడేట్ దొరికితే చాలు, పాత కొత్త కేసులని వాడి మీద పెట్టేసి కేసు క్లోజ్ చేసేచ్చు. ఎవరున్నారు చెప్పు? లాస్ట్ ఇయర్ December 22వ తారీఖు నువ్వు దొంగతనం జరిగింది. లాస్ట్ ఇయర్ December 22 ఎందుకు పాత కేసులు సాల్వ్ చేయలేదని కాన్ఫిడెన్స్ పోతుంది. కొత్త ఏమన్నా చెప్పు. సార్, శారదా కాలేజ్ వాళ్ళు పేపర్ లీక్ అయిందని నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. స్టూడెంట్ దగ్గర ఆ పేపర్ దొరికింది సార్. ఆ కాలేజ్ దగ్గరలో ఉన్న జిరాక్స్ షాప్ మీద డౌట్ ఉంది సార్. అయితే వాడిని తీసుకొచ్చేసాయి. ఇంకెవరున్నారు? నాకు ఆప్షన్స్ కావాలి. శివరాత్రి రోజు శ్యామలా నగర్ లో ఒక దొంగతనం జరిగింది సార్. ఏం జరిగింది? ఒక వాచ్, ఒక స్పీకర్, కొంచెం క్యాష్ పోయింది సార్. కొంచెం క్యాష్ అంటే ఎంత తెలియదు సార్. వాచ్ అన్నా కాస్ట్లీదా? ఐడియా లేదు సార్. స్పీకర్ అన్నా పెద్దదా? చిన్నది సార్. చిన్నదంటే ఎంత? ఏ డీటెయిల్స్ తీసుకోకుండా కేసులు ఎలా బుక్ చేస్తారయ్యా? ఎలా సాల్వ్ చేస్తావు? ఆ కంప్లైంట్ ఇస్తాను రమ్మను. అంతా మఫాగాడు దొరికాడు. సార్ సార్ ప్లీజ్ సార్, ఆఫీస్ టైం అవుతుంది సార్. కంగారులో ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఆఫీస్ టైం అవుతుంది సార్. సార్ ఎక్కడికి సార్? చెప్తా పదా. హలో, మీరు ముగ్గురా అండి? అవునండి. నారాయణ గారు. డాక్టర్ గారు, మిమ్మల్ని ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు ఎస్ఐ గారు. వివరాలు రాసుకోవాలట. ఇంకెన్నిసార్లు వివరాలు సార్? నేను చెప్పాను కదా, ఒక గోల్డ్ చైన్, ఒక వాచ్, 2 లక్షల క్యాష్, చిన్న స్పీకర్. అడ్రస్ కూడా రాసుకోండి. శ్యామలా నగర్ 2వ వీధి. ఓకే ఓకే, స్టేషన్కి రండి. మళ్ళీ రమ్మంటారేంటి సార్? మీది ఎంత చిన్నది అని అడిగారండి ఎస్ఐ గారు. ఏది పోయింది కదా మీ స్పీకర్. గుప్పుడు ఎంత స్పీకర్ అని చెప్పాను కదండి. ఏమండి, మీ గుప్పుడు ఎంత మాకేం తెలుస్తుందండి? స్టేషన్కి రండి. దొంగలు పట్టుకోవాలా? సర్లేండి సార్. సాఫ్ట్వేర్ సార్, పోలీస్ స్టేషన్ ఇలా లుంగి లేసుకొచ్చి పెద్ద ఫ్యామిలీ ఏమైపోతుంది సార్? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. బరువు పోతుంది సార్, ఎవరన్నా చెప్తే సార్. సార్ అర్థం చేసుకోండి సార్. హే బ్యూరా, ఎక్కడున్నావు? బిజీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు అని అడగలేదు, ఎక్కడున్నావు? ఏమైంది? మాధవ్ నిన్ను కలుస్తా అంటున్నాడు నిన్నటి నుంచి. మన గురించా? ఏమన్నా డౌట్ వచ్చిందా? నో 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 నో, నువ్వే స్లిప్ అవ్వకు. కానీ విలియంని కలవాలని ఒకటే గోల. షాప్ లో కూడా వెళ్ళాడు స్వీట్స్ తీసుకురావడానికి. స్వీట్సా? ఎందుకు? ఏమో నాకేం తెలుసు. ఈ తొక్కలో క్వశ్చన్లన్నీ అడక్కు. మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే. ఇప్పుడా? సరే 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 సరే. William, long time. How are you, Ra? Fine. How are you? Hey, you put on a lot of weight, dude. Hello, Andy. Hi. Viola, sweets? Yeah. Hey, Madhav, ఏంట్రా ఇది? ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మనం కలవలేదు. పైగా ఫస్ట్ టైం కలుస్తున్నాం. నీకేమో స్వీట్స్ అంటే ఇష్టం కదా. ఎందుకురా ఈ ఫార్మాలిటీస్ అన్ని? అమ్మ ఎలా ఉన్నారు? షీఈస్ ఫెంటాస్టిక్, సూపర్. ఎక్కడరా, అసలు కలవడమే కుదరట్లేదు. షిఫ్ట్లు మీద షిఫ్ట్లు, క్యాంపులని, ఇండస్ట్రియల్ టూర్లని, ఏవేవో. ఇదిగో మళ్ళీ ఇంకో 2 రోజుల్లో వెళ్ళాలి. కమ్ హోమ్ సమ్ టైమ్ మ్యాన్. డెఫినెట్లీ. నువ్వు ఉండేది అక్కడే కదా, అదేదో కోచింగ్ సెంటర్ కింద. కాదు, గుడెన్ కలక మారావు. మళ్ళీ మారావా? బ్యూలా, ఇన్వైట్ చెయ్యి ప్లీజ్. రండి. మళ్ళీ తను సెపరేట్ గా చెప్పాలా? నువ్వు చెప్తే సరిపోదా? సార్ డోంట్ పుట్ మీ ఇన్ ట్రబుల్ సార్, ప్లీజ్ సార్. మొత్తం సాఫ్ట్వేర్ ఎగిరిపోతుంది సార్, నేను వెళ్ళకపోతే సార్. వెయిట్ 2 minutes సార్, 2 నిమిషాలు సార్. మీరు ఏసీ వేసుకోండి, ఇదిగోండి రేడియో పెట్టుకోండి. నేను ఇప్పుడే 2 నిమిషాలు వచ్చేస్తాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. నా
గురించి మీకు చాలా చెప్పే వీడి గురించి కాలేజీలో చాలా చేశాను. ఏది నమ్మద్దేం ప్లీజ్, అన్ని అబద్ధాలు. ఈ సిటీ ఏంటండి గందరగోళంగా ఉంది. అస్సలు మొహమాటం లేకుండా మీకేం కావాలో చెప్పండి, అన్నీ నేను చేసుకుంటాను. చచ్చా, అందుకని కాదు. హలో మాట్లాడండి, ఎక్కడున్నావు? అరే మేమేమి నీ వర్క్ డిస్టర్బ్ చేయట్లేదు కదా. హే నథింగ్ మ్యాన్. మన దగ్గర 2 ఉన్నాయండి, మ్యాథ్స్ ఫిజిక్స్ 2 ఉన్నాయండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పాన్ కార్డ్కి ఏం కావాలి? పాన్ కార్డ్కా 2 ఆధార్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పొద్దునే మా లింగరాజు గడ మోహన్ చూసాను కాబట్టి సరిపోయింది, కానీ జస్ట్ మిస్. డైరెక్ట్ లుంగితో లోపలేసేద్దరు. ఈ డాక్టర్ గారు ఎక్కడ దొరికాడు నాకు? సంజయ్ నాకు ఇచ్చింది 50, 20 ఖర్చులు 20, మొత్తం 90,000 కదా. 2 లక్షలు అంటాడేంటి? ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. నీ అమ్మ ఎక్కడున్నావా? ఏంటి రాజు డ్రెస్సా? షట్ యువర్ మౌత్. శారదా కాలేజ్ తెలుసా? అద్దెలు ఇంపార్టెంట్ అండి. మన దగ్గర నుంచే కదా స్టడీ మెటీరియల్ ఇది. క్వశ్చన్ పేపర్ కూడానా? క్వశ్చన్ పేపర్లు ఎలా పంపిస్తామండి బాబు మీరు మరి. ఇదేంటి? అది ఏ రసూల్ దో టీయా? నమస్తే సార్, ఆప్షన్స్ తెచ్చాను చూసుకోండి. ఇంకా ఏమో నాకేం తీసుకొచ్చిన పేపర్లు ఇచ్చేసా. నీకేమో పిచ్చా? ఇక రాయండి సార్. అన్ని సార్లు ఫోన్ చేస్తే ఎలాగా? రమ్మని వెళ్ళిపోతే ఎలా సార్? నా దగ్గర ఏమో సార్, నన్ను అడుగుతున్నారు. నా దగ్గర లేదు సార్. అనవసరంగా తెచ్చానా? పరిగెడదామా? దొరికేద్దాను. అయ్యో ఏముంది సార్? నేను జిరాక్స్ షాప్ వచ్చిన కస్టమర్ సార్. ఆఫీస్కి టైం అవుతుంది సార్, వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీరేంటి సార్ ఇక్కడ ఏసీ పని చేయట్లేదా? తను మీకు తెలుసా? సార్ భలే ఉన్నారు సార్, మా కస్టమర్ సార్. ఈయన ఇల్లు చూపించడానికి వెళ్తుంటే మీరు పిలిచారని ఇక్కడికి వచ్చాం. మీ కస్టమరా? మరి జిరాక్స్ షాప్ దగ్గర కనపడ్డాడు. భలే వారు సార్, సాఫ్ట్వేర్ సార్. ఆయన ఏదో పని మీద ఉంటారు, మీరేమో ఇంత లేట్ వస్తారు. చూడండి ప్యాంట్ కూడా వేసుకొచ్చారు సార్. సారీ సార్. ఏంట్రా ఇది? నేను కస్టమర్ సార్. సార్ సార్ యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. యూ లేట్ నో. ఆయన అందుకే టైం ఉందని లుంగి కూడా మార్చుకుని వచ్చాను సార్. ఎందుకని సార్? రండి సార్, కూర్చోండి. రాయండి చూద్దా. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినా మీరు ఇదంతా లేకుండా జిరాక్స్ షాప్ కిందకి వెళ్ళారు. హెచ్ఆర్ లెటర్ జిరాక్స్ సార్. కస్టమర్ సార్. సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. రాయండి. వాచ్ నిజంగా కాస్ట్లీదేనా? కాస్ట్లీ సార్. క్యాష్ ఎంత పోయింది? 2 లక్షలు పోయింది సార్. 2.5 రాయండి. అమ్మ నా కొడుక. 2.20 రాయండి. అలాగే సార్. అదే శివరాత్రి రోజు దొంగతనం జరిగింది, దాని గురించి. పట్టుకుందాం. వెళ్ళిపోతాం సార్. సార్ నా మాట్లాడబాక. పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదు? నీకు మాటలు లేవు, మాట లేదంతే. సార్ నాకు కొంచెం ఏదో సెలటరీగా ఉంది, నేను బయట వెయిట్ చేస్తాను. I'll take 1 minute, sir. Take 2 minutes, sir. Sir, వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సారీ బాస్. సార్ 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 వాడు వెళ్ళిపోయాడు సార్. నా పరిస్థితి సార్. ఏంటి? వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? సార్ కూర్చో. నారాయణ సార్, వీడేనా క్యాండిడేట్? సార్ ఇడే సార్. క్యాండిడేట్ సార్. సరిపోతాడంటావా? సరిపోతాడు సార్. बिल्कुल निग्लेक्ट नहीं करना चाहिए. मैं आपका ब्लड कोलेस्ट्रॉल चेक करना चाहता हूँ. नेक्स्ट सैटरडे आ जाइए. Oh no, not Saturday, doctor. Saturday मेरी किसी पार्टी है. फ्राइडे नहीं हो सकता. ఓయ్, ఏంటి ఇందాక నుంచి ఏదోలా ఉన్నావు? మూవీ నచ్చట్లేదా? మా బాస్ని వాళ్ళ
అరెస్ట్ చేశారు పోలీసులు. అయ్యో ఎందుకు? ఏదో బ్లాక్ మనీ కేసు అంట. అయినా నీకెందుకు టెన్షన్? మరి రేపటి నుంచి అన్ని నేనే కదా చూసుకోవాలి. లిసన్, దిస్ ఇస్ ద ఛాన్స్ భాస్కర్. కార్పొరేట్ లాడర్ ఫాస్ట్ గా ఎక్కేయచ్చు. నీ ఎక్స్పీరియన్స్ తో బెంగళూరులో ఫాస్ట్ గా సెటిల్ అవ్వచ్చు. ఫాస్ట్ గా ఇల్లు, అన్ని ఫాస్ట్ గా ఫాస్ట్ చేయాలా? స్లోగా చేద్దాం. ఇలా పాప్కార్న్ తింటున్నట్టు. ఇలా నిన్ను తింటున్నట్టు. हो सकता है ना, इसलिए ये बाबू मशाय ऐसा भालो भाषा भालो ना है, इतना प्यार अच्छा नहीं बाबू मशाय। मैं आपको चेक कर सकता हूं? मुझे क्या सही अपना What is this? No भास्कर. आपको पैसा लेना पड़ता है, फिर मूवी देखना है और मजा करना है. పౌరుషం వచ్చేస్తుంది ఒక మాట అనేసరికి నువ్వు మాత్రం ఆయన అనొచ్చా? అసలు మీరు నేను మాట్లాడుకుంటుంటే ఆయన ఎందుకండి మధ్యలో రావడం? నా మొగుడు కాబట్టి వస్తాడు. నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? ఇంట్లో రాకుండా బయట వాళ్ళు వస్తారా? మీరు ఆగండి. మీ ఆయన అంటే ఇంట్లో ఉండడు, మంచి చెడ్డ పట్టించుకోడు. ఇదిగో ఇలా పొద్దుగా వస్తే ఏం తెలుస్తుంది? మీరు ఆగండి. అసలు నా మొగుడు గురించి మాట్లాడడం ఏంటంటే నేనేమన్నాను? చెత్త ఇక్కడ వేయకండి, లోపలికి వస్తున్నాను. చూసావా? నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూసే చెప్తున్నాను. ఇప్పుడు చూడలేదు కదా? ఏమైనా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు కంప్లైంట్ ఇవ్వలేవు, నేను లాయర్ని. నిన్ను నీ మొగుడిని బయటికి రానికుండా కేసులు పెట్టించగలను. అసలు పోరంబొక్కు స్థలంలో ఇల్లు కట్టేసి లెవెల్ కొడుతున్నారేంటి? ఎవరు లెవెల్ కొట్టేది? ఏంటి? ఎవరు కట్టారు? ఎవరు కట్టింది పొలంబొక్కు స్థలంలో? మీరు అడుగుతూ వెళ్ళిపోతున్నావే చెప్పు. పెద్ద తయారయ్యారు మొగుడు పిల్లలు. అలా రోడ్ల మీద కూడా అర్చుకుంటారండి అసహ్యంగా. నీకు అసహ్యంగానే ఉంటుంది. ఎప్పుడైనా ఇంటి గురించి పట్టించుకుంటే తెలుస్తుంది. నేను పట్టించుకోవడం ఏంటి? అయినా నా మీద అరుస్తావేంటి? ఏం పట్టించుకున్నావు? ఊరికే తెరగా కట్నం వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నావు. ఆ స్కూల్ ఫీజు ఎవరు కడుతున్నాడు? నీ బాబు గడిచిన కట్టిన డబ్బులు కడుతున్నానా? నీ కాలేజ్ ఫీజు ఎవరు కడుతున్నాడు? నేను ఎవరు చదివిస్తున్నాడు? నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? నేను పెళ్లికి ముందే నిన్ను మా నాన్ని కలిపి అడిగాను, నేను లా చదువుకోవాలి, డబ్బులు కావాలని. ఆయనేమో చదివించే స్తోమత లేదు, 5 అమ్మాయిలని తప్పించుకున్నాడు. నువ్వెందుకు ఒప్పుకున్నావు? అలా ఒప్పుకున్నందుకేగా నువ్వు అడిగినప్పుడు అలా కట్టలేక చేస్తున్నాను. ఆహా, ఎప్పుడు కట్టావు? మీ షాప్ ఓనర్ని మీ నాన్నని చెప్పి కట్నం కోసం మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అది తెలిసి నేను చీటింగ్ కేసు పెడతానంటే వేరే దారి లెక్క కట్టావు. అంతేగాని నీకోసం చేశాను. నా కోసం, నా కెరియర్ కోసం అని నంగనచ్చి కబుర్లు చెప్పక భాస్కర్. నా కెరీరే ముఖ్యం అనుకున్నప్పుడు పిల్లలు అప్పుడే వద్దంటే విన్నావా? ఆహా, అది కూడా నా తప్పే అంటావు. నీది కాక పెద్ద చెప్పొచ్చాడు. ప్రెగ్నెన్సీ వల్ల 2 ఏళ్ళు ఆగుండకపోతే ఈ పాటికి నా కోర్స్ అయిపోయి మంచి సంపాదన మొదలై ఉండేది. నీలా బుద్ధ విగ్రహంలో అదే షాప్ లో చాలీ జీతంతో పడుండకుండా. నువ్వు తింటుంది ఉంటుంది ఆ చాలీ జీతంతోనే, అది గుర్తుంచుకో. ఎప్పుడు చూడు డబ్బులు వదిలేసిపోతే పేడ వదిలిపోతాయి కర్మ. రెండు రోజుల్లో నేను ఫీజు కట్టకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ రాయనవరు. ఈ ఒక్క సెమిస్టర్ అయిపోతే నేను చూసుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు. నాకు కావాలి భాస్కర్. నువ్వు ఎలా రెడీ చేస్తావో నాకు అనవసరం. నేను ఎగ్జామ్ రాయాలి, లేకపోతే ఏంటి మళ్ళీ బెదిరిస్తున్నావా? నువ్వేమైనా అనుకో భాస్కర్, ఎల్లుండికి ఫీజు కట్టకపోతే విడాకుల భరణమే కాదు అంతకుమించి చాలా చేయొచ్చు. జస్ట్ ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, అంతా వాళ్లే చూసుకుంటారు. ఈ లానే రేపు నా ఫ్యూచర్ భాస్కర్. ఇంత కష్టపడి చదివి ఇప్పుడు నువ్వు దానికి అడ్డుపడతానంటే నేను వదలను. అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకు. ఏంటన్నా స్టేషన్ నుంచి తొందరగానే పంపిస్తుంటున్నాం? ఇదిగా అన్నా, ఏమైంది? హలో గురుగారు, ఏంటి మాట్లాడరేంటి? కొంపదీసి పోలీస్ స్టేషన్లో ఏమైనా? అదొక్కటే జరగల. నువ్వు చేసిన ఘనకార్యానికి రేపో మాపో ఆ కార్యక్రమం కూడా పెడతారు. నేను ఒక్కనే చేశానేంటి? ఇద్దరం కలిసే కదా అనుకున్నాం. నేను ఏది చేసినా ఓ పద్ధతిగా పెద్దోళ్ళతో చేస్తాను. నీలాగా కకృతిపడి పోయి స్టూడెంట్ కుర్రలతో పెట్టుకోను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కాఫీ కప్పులు అందిస్తుంది ఎవరు? నేను. పేపర్ లీక్ చేసిందేమో నువ్వు. అన్నాడు. అలా చేస్తాడని నాకేం తెలుసు అన్నా. సరే సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. స్టూడెంట్స్కి పేపర్లు అమ్మను, సరేనా అన్నా? కాదు,
నాకు కొంచెం డబ్బులు కావాలి. ఈ రోజు నుంచి నువ్వే కదా నాకు డబ్బులు ఇవ్వాలి. అదేంటి? కస్టమరు కదా. అన్నా ఎక్స్క్యూజ్ మీ, జిరాక్సా? షాపులో పనికి. ఎంతమంది ఎందుకు, నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటే నేను ఎట్టా ఉంటానని భయం వేసి కుర్రోని పెట్టుకున్నా. కాదు, నువ్వేదో పత్తిలో మాడతావేంటి? ఇద్దరం పత్తిత్తులవే. పత్తి రాసుకుంటే ఏమైద్దో ఎందుకులే. టేయ్, నువ్వు వెళ్ళి చీపురు తీసుకొచ్చిమ్ము. చెత్త ఎక్కువైపోయింది. అలా అయితే నాకు రావాల్సిన మొత్తం జీతం ఇవ్వు, అప్పుడు వెళ్తాను. ఏముంది ఇవ్వడానికి, కాగితాలు కట్ట. కావాలంటే ఆ బుల్లెట్ ఎత్తుకెళ్ళు, పోలీసులను డైరెక్ట్ ఇంటికి పంపిస్తా. అన్నా చీపురు కనిపించలేదన్నా, ఎక్కడ పెట్టు? నీ తాళాలు ఇచ్చెళ్ళు. హలో భాస్కర్, చెప్పు. అది ఆ రోజు నువ్వు హౌస్ ప్లాన్ గీసావు కదా, అవును. అదే రోజు నేను నీకు మనీ ఇచ్చాను. ఓకే. మనీ ఏమైనా అవసరమా? మనీ ఎందుకు అడుగుతాను? మరి ఆ రోజు నువ్వు హౌస్ ప్లాన్ బాగా గీసావు, అది చెప్పడం మర్చిపోయాను. బాగా గీసావు. ఇప్పుడు చెప్తున్నాడు చూడు. రేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. మామ్ పిలుస్తుంది, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఓకే బాయ్. రే ఆన్లైన్ ట్రప్ గింతలు చీమలు కొడతాయి, వెళ్ళరా. రే ఏంటి ఏమైంది? అమ్మ బ్యాట్ ఫ్రీగా వచ్చి బూస్ట్ కొనలేదు. సర్లే మనం కొనుక్కుందామే. డబ్బులు వచ్చే మార్గం చూడు. ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్, గుర్తుందిగా? భాస్కర్ ఇది నా లాస్ట్ సెమ్. మా బ్యాచ్లో నేను టాప్ 5లో ఉన్నాను కాబట్టి ఈ సెమ్ ఎండింగ్కి సిటీలో దీక్షితులు గారని సీనియర్ క్రిమినల్ లాయర్, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరుతాను. శాలరీ కూడా వస్తుంది బానే, మెల్లగా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఒక్క 2 months కష్టపడితే లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు కూడా ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్తే ఆ సైడ్ మంచి జాబ్ కోసం ట్రై చేద్దాం. జిరాక్స్ షాప్లో ఎంతకాలం? రే టిప్పు కూడా పెట్టా. నేను డబ్బులు కడతాకైనా చదువుకోలేదు. ఆవిడ గారు నాకు పని చూసి పెడుతుందంట. భయపడే కదా ఫీజు కట్టింది. జాలిపడి. షీ సెల్ఫిష్ అంజు. అంత కష్టపడి డబ్బులు కడతానా? ఒక థ్యాంక్స్ అని చెప్పిందా? పైగా ఎదవలా చూస్తుంది. కట్టినోడు కట్టపోయినోటే. ఎందుకనే నేను సంజుతో వెళ్ళిపోదాం అనేది. ఎందుకంటే సంజు అనుకో, నేను చిన్న పని చేసిన తను ఎంతో లక్కీ అని ఫీల్ అయిపోతుంది. నేను 2 ఇస్తే తను 2 ఇస్తుంది. నేను 4 ఇస్తే తను 4 ఇస్తుంది. నేనేం ఇవ్వలేదంటే ఓ ముద్దిస్తుంది. సాఫ్ట్వేర్ లోన్ కూడా తీసుకొస్తుంది. పెప్టే. ఆవిడ గారు 2 నెలల్లో సెటిల్ అవుతానందుగా. చూద్దాం. టుమ్రీ లాయర్. మనకు మాత్రం అంజు సంజు వీళ్ళిద్దరు చాలు. ఏమంటాం? చియర్స్ మై ఫ్రెండ్. అటు పెమ్మట ఆలింగడు బంగారు లేడికై అడవికి బయలుదేరను. అక్కడ నుంచి కుంటూ రావణాసుడొచ్చను, అడవికి వచ్చాను. రావణాసుడు వచ్చాడు. నీ అవ్వ మామూలుగా లేదే నీ అవ్వారం. నాకు టైర్ ఇచ్చావు కదక్క, సెట్. నేను ఇంటికన్నా టింబర్ డిపోలో పని దొరికిందే. నెలకు 10 ట్రిప్పులు వేసినా కానీ దొరకని జీతం. అట్టా చూస్తావేందే? ఇగో స్వీట్లు, కొంచెం డబ్బులు ఇక పెడుతున్నా, చూసుకో. మాయలాడన్నా అక్క. చూసినావా భాస్కరు? విల్లీ, డివోర్స్ అయి 2 years అయిపోయింది. నీకు ఇంకా ఏజ్ ఉంది. యు ఆర్ ఫెయిర్లీ యంగ్. మళ్ళీ పెళ్లి చేసుకో.
సంజన మీద నీ ఒపీనియన్ ఏమిటి? అది చిన్నపిల్లే, దానికి నేనేం సరిపోతాను చెప్పు. ఇదే ఈ మంచితనమే వద్దనేది. ఇప్పుడేంటి, లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉండాలా? నాకు నువ్వు ఉన్నావు కదమ్మా, నిన్ను చూసుకుంటే సరిపోదా? ప్రతిసారి నువ్వు ఇలాగే అంటుంటే నేనేం చెప్పగలను? మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా? మోస్ట్లీ 4 రోజులే, వెళ్ళాక తెలుస్తుంది. జాగ్రత్త. నేను ఫోన్ చేస్తాను. బాయ్. సరే, నువ్వు కంగారు పడకు, మెల్లగా వాళ్ళ అమ్మతో మాట్లాడదు, ఓకేనా? మే గాడ్ బ్లెస్ యూ. ఎన్ని రోజులు? 4 రోజులు పడుతుంది. ఈసారి వీడియో గేమ్ లాంటి చిన్న బొమ్మ కాదు, నువ్వే ఏదైనా మంచి స్ట్రాంగ్ బొమ్మ సెలెక్ట్ చేసుకో. నేను కొన్నాను మాత్రం అమ్మకి చెప్పకే, ఊరికే మళ్ళీ మీద పడిపోద్ది. ఇదేంటి బట్టల షాపా? కాదు, బొమ్మలదే. అవునా? మరి బట్టలు ఉన్నాయంటారా మొత్తం? చిన్నపిల్లల బొమ్మలు ఎక్కడ ఉంటాయండి? ఫస్ట్ ఫ్లోర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. దా. BMW. చూపెట్టవా? How much? Too much. పైన టానస్ బొమ్మ. అరే లెంగా, భలే ఉంది చూడు. సమస్త జగదాధారాయ నమః. హౌ కుడ్ యూ డూ దిస్ సంజు? అలా ఎలా దాచాలనిపించింది? ఛే, డోంట్ ఈవెన్ డేర్ టు టాక్ భాస్కర్. ఇంకెవ్వరు మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చోవాలా రోజంతా? లుక్, నా విషయంలో నీకు కనబడింది నిజం కాదు. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను, సిటీకి వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాను. మరి నా స్కిల్ సెట్ ప్రాబ్లమో నిజంగానే ఓపెనింగ్స్ లేవో, జాబ్ అయితే రాలేదు. .NET, జావా ఇవన్నీ కోర్సెస్ చేశాను. నీకు కూడా తెలుసు. మీ కంపెనీలో అప్లై చేద్దామని నిన్ను కూడా అడిగాను, వద్దన్నావు నువ్వే. ఐ కాంట్ గో హోమ్. ఇంట్లో అమ్మకు చెప్పలేను నాకు జాబ్ రాలేదని. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటి నుండి డబ్బులు అడగడం ఆపుదామని ఇలా సేల్స్ గర్ల్గా చేస్తూ జాబ్స్కి అప్లై చేస్తూనే ఉన్నాను. మరి అప్పుడప్పుడు నేను డ్రాప్ చేసేవాడిని, అదేంటి? అది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ఆఫీస్లో. నేను కరెక్ట్గానే చేస్తున్నాను కాబట్టి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మరి నువ్వేం చేసావు? పెళ్ళైంది, పిల్లాడున్నాడని దాచిపెట్టి ఏం చెప్తావు దానికి? నేను మోసపోయాను అనిపిస్తుంది. నో, యాక్చువల్లీ మోసపోయాను. హ్యావ్ బీన్ చీటెడ్. మళ్ళీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. హౌ డిడ్ యూ ఫీల్ లైక్ స్లీపింగ్ విత్ మీ నీ సిచ్యువేషన్లో? అసలు ఇంకొక లైఫ్లో అఫేర్గా ఉన్నానంటే నా మీద నాకు కంపరం వేస్తుంది. అది అఫేర్లో తీసుకోకు. ఏంటి? అది అఫేర్లో ఏమో అనుకోవద్దు అంటున్నాను. మరి అఫేర్ కాక వ్రతమా పవిత్రంగా ఉన్నామని చెప్పడానికి? ప్రేమ పవిత్రమైందని సొల్లు డైలాగులు చెప్పొద్దు. ఒక లైఫ్లో ఉన్నప్పుడు ఇంకొకరితో తిరిగితే నీతో పాటు నన్ను కూడా అంటారు తిరుగుపోతూ అని. తను లేదు, వాడొక్కడే ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే తను పోయింది. ఆల్ ఐ హ్యావ్ ఇస్ హిమ్. అవునా? ఐఎమ్ సారీ భాస్కర్, బట్ ఈ విషయం నా దగ్గర చెప్తే ఏమవుతుంది? యూ కుడ్ హావ్ టోల్డ్ మీ. నో, నేను సింపతి కోసం చూడలేదు సంజు. అలా ఎలా చెప్తాను? సింపతి కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇలా సీక్రెట్ గా ఉంచితే ఎలా? చీట్ చేస్తున్నావనేగా. నువ్వు మాట్లాడితే చీటింగ్ అంటావేంటి? నేను చీటింగ్ చేసేవాడిని అయితే పొద్దున్నే షాప్లో అటు నుంచి సారీ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలా కూర్చుని మాట్లాడు కదా. అవును, వెళ్ళిపోతే చూస్తూ కూర్చుంటారు. అంటే ఎలా ఉన్నా సరే నేను ఉండటం ఇష్టమేనా? పిచ్చా? మరి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నది?
సరే చేసుకుందాం. నీకే నువ్వు చెప్తావు, నన్నేమంటారు? ఎవరు? సొసైటీ భాస్కర్. సొసైటీయే మార్చేద్దాం, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడు బెంగళూరు అంటావు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మనం అలాగే ఇంటి కోసం కొంచెం డబ్బు సేవ్ చేసుకున్నాం కదా, మిగతాదంతా నేనే అరేంజ్ చేస్తాను. అక్కడే నువ్వు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుందో కానీ ఇవేం పెద్ద ప్రాబ్లమ్స్ కదా సంజు, అర్థమైందా? సంజు ఇంకా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది, అందుకని మనీ వెంటనే అరేంజ్ చేసుకోవాలి. అసలు నేను ఇంత తొందరగా ఒప్పుకుంటున్నాను అనుకోలేదురా. మీ అమ్మ ఫీజులు కట్టాలని ఏదో గొంతెమ్మ కోరికల వల్లే కదా ఈ దొంగతనాలు ఇవన్నీ. సంజు తెరిపోయి ఇవేం వద్దు, ఇంకా ఒక్కటంటే ఒకటి సెటిల్ అయిపోవాలంతే. ఇదే లాస్ట్ ప్రామిస్. అమ్మా ఓరేడమ్మా ఈడొచ్చాడండి. సంజు రింగ్ 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 బెంగళూరు. ఎంతసేపు తిరుగుతాడు దాని చుట్టూ? ఏంటన్నారాయణ మంచి టైంలో? సార్ మీ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు సార్. 4 రోజులు అన్నావు కదే. 4 రోజులనే చెప్పాడు. వస్తున్నాడా? డౌట్ వచ్చిందంటావా? ప్యాన్ తీసుకో. షూస్ ఎక్కడ ఉన్నాయి? షూస్ బయట ఉన్నాయి. చెప్పాను కదా లోపల పెట్టమని. నారాయణ ఎక్కడున్నాడు? సార్ వస్తాడు సార్. నువ్వు కార్ తీసుకుని వెనక్కి గేట్కి వచ్చాయి. ఓకే సార్. వామ్మో, రాజాధిరాజ రాజ మార్తాండ రాజ పరాక్రమ ధరా పరిక్రమ త్రివిక్రమ క్రమ క్రమ క్రమాదిక్రమ రాజరాజ చోరా బహుపరాక్ బహుపరాక్. అన్నా పేపర్ రేటు బాగా పెరిగిపోయిందన్నా.
మీరేమో రోజుకో కట్ట తెమ్మంటున్నారు. 10 రోజుల నుంచి నన్ను రోజు తిప్పించుకుంటున్నారు. దీనికి బదులు ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టున్నా పెనాల్టీ కట్టి వెళ్ళిపోమంటారన్నా. ఇది మరీ వేపుకు తింటోలా ఉందన్నా. టీ తెచ్చేసాయి. ఇంకోటి అన్నా, ఇంకోటి చెవులు దొబ్బిని. ఇంకోటి అంటే అయ్యా సార్. సార్ వీడు అవ్వచ్చా సార్ క్యాండిడేట్? అయితే మనకి ప్రమోషనే. వీడైతే మంచిదే, బాగానే ఉన్నాడు. నమస్తే సార్. షుగర్ లెస్ సార్. ఈనాడు ఇరికించెళ్ళాడు, ఇప్పుడు ఆడే ఇరుకున్నాడు. ఏం చేసావురా? ఏంట్రా అక్కడ ముచ్చట్లో? ఏం లేదు సార్, టీ ఇస్తున్నాను సార్. మరి ఇచ్చెళ్ళు. ఈ వేషం ఏంట్రా? వీడియో ఆడు ఒకటే సార్, మీకు తెలియదే ఉందా? టీ తాగండి రాజుగారు. రాజుగారు, ఇంతకీ మన రాజ్యం ఏది? అదే మనం దొంగతనాలు ఎక్కడెక్కడ చేస్తుంటాం సార్. ఇదే ఫస్ట్ టైం సార్. నిజంగా సార్. ఆహా, ఫస్ట్ టైమే ఇంత భారీగానా? నేను నిజంగా దొంగను కాదు సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. మెథడ్ 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 యాక్టింగ్. ఏ డ్రామా కంపెనీ అమ్మా? అలా ఏం లేదు సార్, నాకు నేనే. ఓ, స్వయం కృషి. ఒక్క డైలాగ్ చెప్పవా? డైలాగ్స్ ఏమి ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. మెథడ్ యాక్టింగ్ చేస్తున్నావు, ఇంత భారీ సెటప్, ఒక్క డైలాగ్ గుర్తులేదా? అంటే కాస్ట్యూమ్ రిహార్సల్. చెప్పు. ఈ సుందరకాండ ప్రవరాక్యములో ఎవరు కాదు ఈ ప్రపంచ పటములో నేరస్తులు. డైలాగ్ చెప్పమంటే పాట పాడతాడంటే ఏంటి అదే? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే గ్రహించాను సుమి, మీరు నాటకాలు ఆడేవాళ్ళని. ఇంతకీ నాటకం పేరేంటి? రాజు దొంగ అని. రాజు దొంగ. మరి నేనెవరు? కొంగ. అది సరే గాని, మీ రాజ్యంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పోనీ ప్రజల సంగతి సరే, రాజ్యానికి సేనాధిపతి అని ఒకడు ఉంటాడు కదా, ఆడు కూడా ఎదగనా? అది కాదు గాని, నువ్వు రాత్రి ఆడిన నాటకం, ఇప్పుడు ఆడుతున్న నాటకం రాణిగారికి తెలుసా? రాణిగారు అదే మన ఫోటోలో చూశాను కదా, వైఫ్. am I right? నారాయణ, రాణి వారిని ప్రవేశపెట్టండి. సార్ 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 ప్లీజ్ సార్, మనం చూసుకుందాం సార్, ఆవిడ దాకా వద్దు సార్. రాజ్యానికి బొక్క పడుతుంది. అవును, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి. పేరేంటో? విద్య. వాడేమవుతాడు? నోరు తెరవరేంటి రాణి గారు? నువ్వు నిజంగా ఆడి వైఫేనా? ఇక మీదట కాదు సార్. ఇలాంటి వాడితో ఇన్ని రోజులు ఉన్నందుకు నాకు ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలి సార్. అయినా ఇంకా కోర్టుకి పంపించకుండా ఇక్కడేంటి సార్? కోర్టుకి పంపిస్తే నీ ఫ్యామిలీని నువ్వే రోడ్డు మీదకి ఇచ్చినట్టు అవుతుంది. ఇంత దిగజారాక రేపు వీడిని చూసి నా కొడుకు ఇలాగే చేస్తే ఆలోచిస్తేనే భయంగా ఉంది. నా వల్ల కాదు సార్. అట్లీస్ట్ కోర్టుకి వెళ్తే నేను విడాకులు ఇచ్చినా యాలిమోని రూపంలో అయినా న్యాయం జరుగుతుంది. అవసరమైతే మీ సైడ్ కోర్టులో నేను వాదిస్తాను సార్. కరెక్ట్ అమ్మా, నేను ఇదంతా ఆలోచించలేదు. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. నారాయణ, ఎఫ్ఐఆర్ రెడీ చేయి. పేరేంటి? విద్య. మీ ఆయనేనా? మీ ఆయన ఏం చేశాడో తెలుసా? చెప్పారు సార్. నేను చెప్పాను సార్. వాడేనా? వాడితో పాటు నువ్వు కూడానా? వామ్మో, అలా చూసావంటే కాదనమాట.
పోన్లే. సార్ తన తరపున సారీ సార్. సారీయా? సారీకి పనిలో అమ్మా ఇక్కడ. ఏం చేస్తుంటావు? సార్ నేను లాయర్ని. లాయర్? ఎక్కడ? ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మీకు ఫర్దర్గా ఫేవర్ కావాల్సిన కేసెస్లో నేను హెల్ప్ చేయగలను సార్. ఓహో, ఇలాంటి లంచం మనకి ఎవరో ఆఫర్ చేయలేదు. అవును సార్. ఎవరా నీ ప్లీజ్ సార్, తనకి ఒక ఫ్యామిలీ ఉంది, దయచేసి కన్సిడర్ చేయండి. దయచేసి కన్సిడర్ చేయడానికి మీ ఆయనేమి హెల్మెట్ లేకుండా దొరకలా. నెత్తి మీద కిరీటం పెట్టుకుని దొంగతనం చేస్తూ దొరికాడు. సార్ సార్ మాధవ్ గారు వచ్చాడు. ఎంత ఆపినా ఆగట్లేదు సార్. వచ్చేస్తున్నాడు లోపలికి. మీరు సార్ రాత్రి నా ఇంట్లో ఏం చేస్తున్నావు? మాధవ్, తర్వాత మాట్లాడు. ఏంట్రా మాట్లాడింది నీతో మాటలు? మాధవ్, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. ఇది మన పర్సనల్ మ్యాటర్. పద బయటికి వెళ్ళి మాట్లాడు. నేను బయటికి రాను. చెప్పందరు ముందు. అర్ధరాత్రి నా ఇంట్లో బ్యూలాతో నీకేం పని? ఏం డ్యూటీ చేస్తున్నావు? మాధవ్, ఇక్కడ సీన్ చేయకు ప్లీజ్. సీన్ చేయడం కాదు, నీ స్టేషన్లో నీ మీదే కంప్లైంట్ ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇస్తావా? యు వాంట్ ఫిట్ మీ? గట్టిగా మాట్లాడితే అసలు నువ్వెవరో తెలియదు. నువ్వే తెలియకపోతే నీ ఇల్లేంటి, బ్యూలా ఎవరు, అసలు ఈ గొడవ అంతా ఏంటి? గొడవ? నారాయణ, ఈడెవడో దారి తప్పొచ్చినట్టున్నాడు. 2 కానిస్టేబుల్ ఇచ్చి ఇంటికి పంపించు. వెళ్ళనంటే లోపలేసి. అదిగో ఆ అబ్బాయి సాక్ష్యం పక్కన గోడ మీద ఉన్నాడు. బాబు నువ్వు చెప్పు, నిన్ను వీడు పట్టుకున్నప్పుడు నేను వచ్చానా లేదా? వీడే కదా నిన్ను పట్టుకుంది. అప్పుడు బాక్సర్స్తో ఉన్నాడు కదా? అదిగో నేను చెప్పానా? ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువే. ఏం చేస్తావురా? కోర్టుకు వెళ్తావా? ఎల్లుబే. విలియం, అసలు ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? నీ పెళ్ళాన్ని అడుగు, చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. విలియం, విలియం, పోలీస్ అయితే ఏమన్నా చేయొచ్చా? ఎంత నమ్మను ఇతరత్రోహి. ఏమన్నావు నువ్వు? నాకు లంచం ఇస్తానన్నావు కదా? ఇప్పుడు విషయం అది కాదు. పెట్రోలింగ్లో ఈయన నీకు ఎక్కడ దొరికాడు? నీకంటే నీకు పోలీసు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? అదే రెస్పెక్ట్ ఒక లాయర్కి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? ఏంటని? విలియం రెడ్డి గారు, లాజికల్గా నీట్గా మాట్లాడుకుందాం. ఈయన్ని అరెస్ట్ చేసిన టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు? పోసుకుంటున్నాను. అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా నేను? విలియం గారు, 5 minutes, ఒక్క 5 minutes లాజికల్గా డిస్కస్ చేసి ఎవరేంటో డిసైడ్ చేద్దాం. తను కల్ప్రిటే ఒప్పుకుంటా, బట్ ఒక్క 5 minutes. ఇది నాకే కాదు, నీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సిట్. రండి విలియం గారు, కూర్చోండి ప్లీజ్. ఏంటి రికార్డ్ చేస్తున్నావా? సైలెంట్లో పెడుతున్నాను సార్. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఎక్కడైనా లాజిక్ మిస్ అయినా, నేను ఎమోషనల్గా నా హస్బెండ్ వైపు ఇంక్లైన్ అవుతున్నట్టు అనిపించినా క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఓకే? మీరు ఎన్నింటికి ఇంట్లోకి వెళ్ళారు సార్? చెప్తే మీకే మంచిది. 1:30. ఎలా వెళ్ళారు లోపలికి? గోడ దూకి డోర్ లాక్ చేసుంటే విండో ఓపెన్ చేసుకుని. ఈ అవతారం ఎందుకు? చెప్పాను కదా సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. డ్రామా? ఓ, మీరు సండేస్ ప్రాక్టీస్కి వెళ్తారు అదా? చెప్పండి. అదే. ఏంటిది సండేస్ ప్రాక్టీస్, మండేస్ మర్దనాలు? లీడ్ చేస్తున్నావా? ఓకే. సార్కి ఎలా దొరికారు? నేను గోడ దూకి వెళ్ళిపోతుంటే ఆయన కనపడ్డారు. కనపడ్డారు అంటే ఆయన కూడా గోడ దూకారా? హలో, వాచ్ ఇట్ సార్ ప్లీజ్. వాచ్ ఇట్. మీరు చెప్పండి. నాకు కనపడేసరికి చిన్ని చెడ్డీ వేసుకుని. రైట్, అది చడ్డీ కాదు, బాక్సర్. బాక్సర్ షార్ట్స్ అంటారు దాన్ని. అదే సార్, బాక్సర్స్. అదే, తనేదో డ్రామా వేస్తున్నాడు కాబట్టి
ఆ డ్రెస్లో ఉండడానికి ఒక అర్థం పర్థం ఉంది. కానీ మీరెందుకు అలా రాత్రిపూట ఆ అవతారంలో ఉన్నారు? నేను రాత్రిపూటలు అలాగే ఉంటాను, అలాగే తిరుగుతాను. సరే తిరగండి, తప్పులేదు. కానీ అక్కడెందుకు? ఆ ఇల్లు మీద? అవును నాదే. ఏంటి ఇప్పుడు? మరి ఇందాకొచ్చిన ఆయన, అదే మీకు తెలిసినా తెలియని మాధవ్, ఆయన లేదవచ్చు. వాడే తెలియదన్నాను కదా, వాడి ఇల్లు ఎలా తెలుస్తుంది? సరే అయితే ఈయన దొరికిన ప్లేస్కి వెళ్దాం సార్. అక్కడి నుంచి నిన్న రాత్రి జరిగిన ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వద్దాం. ఏయ్ లే లే, బయలుదేరు. అవన్నీ పోలీసులు చూసుకుంటారు, నువ్వు బయలుదేరు. నారాయణ తోసే బయటికి. సార్ ఒక్క నిమిషం. నేను బయలుదేరితే సార్ ఇది వినండి. నేను స్ట్రైట్గా ఆయన దగ్గరికే వెళ్తా. అదే మాధవ్, ఆయన కేసు ఏం పెట్టాలో తెలియక చాలా కష్టపడుతున్నాడు. సో ఫస్ట్ ఆయన చేత ఒక కేసు అయితే పెట్టిస్తా, వాళ్ళ వైఫ్ని మీరు హెరాస్ చేశారని. సాక్ష్యంగా అది ఈయన కూడా చూశారని సెక్షన్ 354A 354D కింద పెట్టిస్తా. ఏ వైఫ్ అయినా విషయం నలుగురిలోకి వచ్చిందంటే హస్బెండ్ నే సపోర్ట్ చేస్తుంది సార్. అప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్? గవర్నమెంట్ జాబ్, పరువు, పరపతి, ఎంతమంది కాన్సర్ ఇచ్చుకోవాలో చూసుకోండి. మాదే ఉంది సార్, చిన్నవాళ్ళు. ఏమీ లేనోడికి పెద్ద పోయేది ఏ ఉండదు. దీనికి సొల్యూషన్ చెప్పనా? నగలు డబ్బులు పోయాయి, దొంగ పారిపోయాడు, త్వరలో పట్టుకుంటాం అని చెప్తే ఇది ఇంతటితో అయిపోతుంది. ఆయన ఆ ఇంట్లో దొంగతనం చేయలేదు, మీరు పక్కింట్లో ఇంకేమీ చేయలేదు. మీ ఇష్టం సార్, నేనేం అడగల. రే రాజు దొంగ, ఇక నుంచి ఏ ఇంటి కిటికీ ఊడినా నిన్ను తీసి లోపలేస్తా. నాటకాలు ఆడటం మానే. ఇవాళ నువ్వు వచ్చావు కాబట్టి బతికిపోయాడు. ప్రతిరోజు టైంకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి, అర్థమైందా? నన్ను చూడు ఒకసారి. మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా? మోస్ట్లీ 4 రోజులే, వెళ్ళాక తెలుస్తుంది. నేను ఫోన్ చేస్తా. ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువు. ఏం చేస్తావురా? అసలు ఇలా ఎలా చేయాలనిపించిందా మీకు? పోరా, దిక్కున్న చోట చెప్పు. తోసేయ్ రా, ఎంత తోసేయ్, ఎంత నమ్మేరా, ఎంత నమ్మేరా. సర్దుకొచ్చాను, పెద్ద నా కొడుకుని. నీ అమ్మ కట్టు తీంచేద్దామా? గుడ్ బాయ్. నేను తీసుకెళ్తాను కదా. ఏం భాస్కర్, సెటిల్ అయిపోయినావా? నీ అమ్మ పెద్ద ఆభరణాలు ఇచ్చి పంపించింది చెలికత్తలాగా. ఏం కాలేదా ఏంది? పొడుస్తా గొంతులో. అనవసరంగా నమ్మాను నిన్ను. నువ్వు కిరీటం ఇట్లా పెట్టుకుంటివా ఇట్లా పెట్టుకుంటివా? ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది. అడ్డంగా దొరికిపోయా. ఇంతకు ముందు గొడవ పడుతున్నా ఏదో అలా మాట్లాడింది నా పెళ్ళం. ఇప్పుడు నీ కిరీటం దెబ్బకి అది కూడా మాట మాని దొబ్బింది. ఏదో మొహం. పెళ్ళాము విడిచిపెట్టిపోతా అంటివి కదా, చెప్పు. హాయ్. ఏంటి బర్త్డేనా? కాదు, ఇవాళ నా లాస్ట్ డే. లాస్ట్ డేయా? ఎప్పుడు రిజైన్ చేసావు? మొన్న పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాను కదా, ఆ రోజే. ఓ. వాళ్ళకి నేను సేల్స్ గర్ల్గా చేయడం ఇష్టం లేదు, అందుకే. అదేంటి? వాళ్ళకేదో ప్రెస్టేజ్ ఫీలింగ్, ఇంకా నేనేం చెప్పను.
అయినా రేపు నువ్వు మాత్రం ఇలానే ఉండి చేసుకుంటావా ఏంటి? మీ భాస్కర్ ఒప్పుకుంటాడా? మనల్ని మనలా ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడే? ఉన్నా మన కంటపడతాడా? సరే, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. మనం సంజు సంజు అనుకున్నాం కానీ విద్య ఎంత మంచిది నా పెళ్ళం. ఇదే కాదు, అసలు ఊళ్ళో ఉన్న పెళ్ళాలందరూ మంచోళ్లే. అసలు ఆడవాళ్ళంటేనే మంచోళ్ళు అంజు. ఎన్ని పనులు చేస్తారు, ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు. మా మామాంగాలకి ఎప్పుడు అర్థం అవుతుందో కానీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో డాక్టర్. హే, ఆయన రాలేదా? సాఫ్ట్వేర్ కదా. మరి ఎలా ఇన్సల్ట్ చేస్తే ఎలా అండి? నేనేం చేశానండి? మీరు కాదులేండి, మీ ఆయన. ఓ సారీరా, బాధ అనిపిస్తుంది కదండి. ఇక్కడ నొప్పిందారా? ఇక్కడ ఇక్కడ మీరేం చేస్తుంటారండి? లాయర్ స్టూడెంట్. ఓ, చదువుకుంటున్నారా మీరు? ఏంటా ఇల్లు కొనమంటే ఇంత కంగారు పడ్డారనుకున్నాను. బాధ్యతలు ఎక్కువే. మిమ్మల్ని చదివించాలి, పిల్లాన్ని చదివించాలి, ఉండే ఇల్లు చూసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నెట్టుకొస్తున్నారు, కానీ లేదా బ్యాంక్ కనివేయాల్సిందే. మిడ్ రేంజ్లో కూడా 2-3 ఇల్లు ఉన్నాయి. ఒకసారి మీరు మీ ఆయనతో మాట్లాడిస్తారా? మంచిగా చూద్దాం. ఎక్కడికి? సార్ దగ్గరికి. సారా? సార్ క్యాండిడేట్. హే రాజు దొంగ దాదా, భలే ఉందా నీ పేరు? కూర్చో. నిన్ను చూసినప్పటి నుంచి మావాడు తినేసారి క్యాండిడేట్ అంటూనే ఉన్నాడు. అది సరే గాని నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలియకుండా ఎందుకుంటా సార్, మనోడు చిన్నప్పటి నుంచి ఆ ఆట ఎక్కువగా ఆడేసి ఉంటాడు. ఆడే ఉంటాడు, కానీ ఇది పెద్దవాళ్ళు ఆడే ఆట. ఈ ఆటని దొంగలు పోలీసులు కలిసి ఆడుతూ ఉంటారు. దొంగ చేసే ప్రతి దొంగతనంలో 20% కట్. 20% దొంగకి, జస్ట్ 80% మాకు పోలీసులు. ఎన్నాళ్ళు నాలంటోడికే దొరకలేదంటే చాలా స్మార్ట్ అయి నువ్వు. ఏంటారా ఆ డ్రెస్సు, దాంతో విన్యాసాలు, పైగా నీ వైఫ్ ఒక లాయరు. నమస్తే సార్. దొంగ, పోలీసు, లాయర్, వాట్ కాంబోయా. ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. అరెస్టులు ఉండవు, డబ్బులు మాత్రం రొటేట్ అవుతూనే ఉంటాయి. నువ్వు కంటిన్యూ చేయమ్మా, చెప్తాను. అంటే దొంగతనాలే మానేశాను సార్. నీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? శివరాత్రి రోజు ఆ డాక్టర్ గారి ఇంట్లో స్పీకరు, వాచ్, కొంత క్యాష్ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 3:45 శ్రీరామ్ నగర్ కాలనీలో ఆ ల్యాప్టాప్. ఇంకా 4-5 ఉన్నాయి సార్. ఇంకా 4-5 ఉన్నాయి. స్టడీ చేశానమ్మా. అందుకే నీ హస్తలాఘవానికి మెచ్చే ఆ మిగతా కుర్రాళ్ళకి ఇచ్చే 20 కాకుండా నీకు 30 ఇస్తున్నాను. సార్ నిజంగానే మానేశాను సార్. ఇంకోటి పెట్టమంటున్నాడు సార్. రాజు గెటప్ వేసుకుని చేస్తే 40. కాదు సార్, అవన్నీ చేయట్లేదు సార్. పోలీసు వాడే చెప్తున్నాడు నీకు అరెస్ట్ చేయవు మొర్రో అని. అర్థం కావట్లేదు నీకు? నారాయణ, చాకెటు సార్. నారాయణ, డబ్బులు అందరికీ అవసరమే కదా. పైగా ఆఫర్ ఎంత టెంప్టింగ్గా ఉంది. అది కూడా చేయకపోతే రాజు దొంగ వృత్తికే అవమానం. చేయొచ్చు కదా. ఆలోచించుకుని చెప్పమ్మా, హడావిడేం లేదు. ఎలాగూ సంతకం పెడతానికి రోజు స్టేషన్కి వస్తాడుగా. నా మాట ఆ డ్రెస్ వేసుకుని చేసి ఇంకా చెయ్యొద్దు. నువ్వు మా గురించి, ఇంటి గురించి, ఫీజులు అవి కట్టాలని
దొంగతనాలు చేయక్కర్లేదు. అవసరమైతే ఇద్దరం కలిసి చూసుకుందాం. ఏంటి మాధవ్ అన్నాడా? సార్ ఇక్కడికి వచ్చి గోల్ గోల్ చేశాడు. వాళ్ళ కూడా పోయి ఇంకొంచెం అరెస్ట్ చేసి లోపలేసేవాడిని. మనం ఇలా ఫంక్షన్స్కి వచ్చి ఎన్నేళ్ళైందో తెలుసా? పోనీ మనం లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ గుర్తుందా? మన పెళ్ళి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మగపిల్లడు కావాలని అంటూ ఉండేవాడు. 5 ఆడపిల్లలం పుట్టాం. నాకేమో అసలు పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను. చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను. వీడు పుట్టాడు. అప్పుడే పిల్లాడా ఎలా అని భయం పెరుగుతుంది అనుకున్నాను. బలం పెరిగింది. ఫ్యామిలీ అంటే బాధ్యత పెరిగింది. వాడు మంచి స్కూల్లో చదువుతూ మనది అనుకునే ఒక చిన్న సొంతిల్లు. వీటి కోసం ఎంత కష్టపడాలో తెలుసు. అందుకే నీ ఒక్కడి మీదే మొత్తం పడకూడదని నేను కూడా నీకు సపోర్ట్ అవ్వాలని అంత పట్టుపట్టేదాన్ని లా కంప్లీట్ చేయడానికి. నా ఉద్దేశంలో మనకి మాత్రం ప్రశాంతమైన సెటిల్డ్ లైఫ్ కావాలి, అంతే. బావగారు, మా ఆవిడ మొహం చూసారా ఎలా ఎరిగిపోతుందో. ఇప్పుడు 2 చేతుల సంపాదన కావాలి ఇల్లు కోసం అన్నారు. మరి మొదలైందా? అదే పనిలో ఉన్నాను. దుబారా ఖర్చులు తీసేసి ఇంటి కోసం అని కొంత పక్కన పెట్టండి. ఎందుకు కొనలేరో చూస్తాను. ఈ 1, 2, 3, 4 ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ మన నార్త్. సార్ హలో సార్. రండి సార్, రండి. ఒక్క నిమిషం, 2 minutes. ఓకే సార్. రండి 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 సార్, రండి ప్లీజ్. బాలేవారు సార్, మీరు ఇబ్బంది కలిగించినట్టున్నాను ఆ రోజు. క్లినిక్కి వెళ్ళానండి, అక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఉంటారులేండి, ఉపయోగం ఏంది, డబ్బులా పాడా. మీరు వచ్చారు, అదే 10,000. చెప్పండి, ఏ రేంజ్లో కావాలి మీకు ఇల్లు? అంటే మనలో మన మాట ఏ రేంజ్లో ఉంటాయండి? చూపిస్తాను పదండి. ఒక్క నిమిషం సార్, రఫ్గా ఒక ఐడియాకి నేను కూడా అరేంజ్ చేసుకోవాలి కదా. తక్కువలోనే చూద్దామండి, అవసరమైతే నా కమిషన్ తగ్గించుకుంటా కదా. డౌన్ పేమెంట్ 5 lakhs సెట్ చేసుకోండి చాలు. నువ్వు నీ స్కిల్ వాడుకోవాలయ్యా. సార్ అంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు నీకు. నా మాటిని ఆ డ్రెస్ వేసుకుని చేసే ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో. కావాలంటే కారు కూడా కొనుక్కో. ఎవరు చెప్తాడు ఇవన్నీ? సార్ 100 వచ్చి ఏంటి మధ్య లేట్ అవుతోంది? ఎగ్జామ్ సీజన్ కదా, షాప్లో ఓవర్ టైం. భాస్కర్, ఏంటిది? నువ్వు ఫీజు కోసం అని ఇస్తూ వచ్చినవి, దాంట్లో నుంచి కొంచెం కొంచెం సేవ్ చేశాను. నాకెందుకు, నువ్వే ఉంచుకో. నాకు అవసరం ఉంటే నేను తీసుకుంటాను. డబ్బుల కోసం ఓవర్ టైంలు ఏం అక్కర్లేదు. త్వరగా వచ్చే ఇంటికి, వాడు కూడా ఉన్నాడు కదా. నేను వచ్చేసరికి 5 అవుతుంది. ఎవరు ఇప్పటిదాకా నీ గురించి నువ్వు చేసుకున్నావా? ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం సెటప్ చేసుకున్నావు, మా గురించి అయ్యిరా అన్న. ప్లీజ్ అన్న. ఇక ఆయన ఏదో ప్లాన్ వేసుకున్నాడు, ఆ ప్లాన్ అవగానే నేను వదిలేస్తాడు. అప్పటిదాకా నీకు చెయ్యి తప్ప. వాట్సాప్ రాజు దొంగ, హౌస్ యువర్ డే? సార్ కుర్రాడు బంగారం సార్. ఓహో, చాలా స్పీడు. ఎంత షేర్ ఇచ్చాడంటే ఇంతకు ముందు మన దగ్గర ఉన్న కుర్రోళ్ళందరికంటే ఎక్కువ. వెరీ గుడ్, cheers మ్యాన్. ప్లాన్ అన్నావు ఏంటన్నా? ప్లాన్ ఏంటి సార్?
ఇప్పుడు చెప్పచ్చులే, ప్లాన్ ఎప్పుడో మొదలైపోయిందిగా. లేవు రాజా. చీయర్స్. నువ్వు డ్రెస్ వేసుకుని చేసిన ప్రతి దొంగతనం నువ్వు అని తెలియకుండా ఫోటోలు తీయటం జరిగింది. ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా కొన్ని రోజులు చేశాక కంప్లైంట్లు వస్తాయి. ఇవన్నీ ఎవరో రాజు గెటప్లో చేస్తున్నారని మనమే మెల్లగా ప్రెస్కి న్యూస్, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నగరంలో రాజు దొంగ కలకలం. సరికొత్త పంతాలో చోరీలు. కాజాగూడ, ఉప్పాలగూడ, మణికొండ ఏరియాల్లో సంచరిస్తుంది. అప్పుడు వస్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్. దిస్ ఇస్ టూ మచ్ విలియం. ఏమైంది మ్యామ్? ఈ రాజు దొంగ ఎవరు? అసలు ఈ జ్యూరిస్డిక్షన్ లో ఇన్ని కేసులేంటి? ఐఎమ్ రైటింగ్ అవుట్ ఫర్ యువర్ సస్పెన్షన్ మ్యాన్. నో మ్యామ్, దిస్ ఇస్ రియలీ ఇన్సల్టింగ్ మ్యామ్. లాస్ట్ టైం 0 కేసెస్ సాధిస్తేనేమో సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేసులు వచ్చాయో లేదో సస్పెన్షన్ అంటున్నారు. గివ్ us some టైం మ్యామ్ అని అంటాం. మనం కూడా కాసేపు అలాగే చూస్తే. ఎంత టైం కావాలి? ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ టైం అడగకూడదు. అట్లీస్ట్ 48 hours ఇవ్వండి మేడం. 48 hours కాదు, 1 week తీసుకో. బట్ పట్టుకో. దొంగ మహోదయ్, నేను 1 week అనుంటే 48 hours లో పట్టుకోమనేది. ఈ లోపే పట్టుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. విలియం, నీ ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టుంది కదా, త్వరగా పట్టుకో. వావ్, రియలీ? ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణ సార్. ఏ చచ్చా, నిన్ను పట్టుకోం, ఇంకొన్ని ఏమన్నా సెట్ చేస్తాం అదే డ్రెస్తో. సార్ ఎవరు సెట్ చేద్దాం అంటారు సార్? ఏంటి సెట్ చేసేది? వాడినే అరెస్ట్ చేస్తాం. సార్ ఒకవేళ అన్నీ అరెస్ట్ చేస్తే? నిన్నెందుకు అరెస్ట్ చేస్తాం? ఎంత మంచి క్యాండిడేట్వి, అంత మంచి షేర్ చేస్తున్నావు. ఇది నీకు లైఫ్ టైం డీల్. ఇది నన్ను ఎరిగిందని చూస్తున్నాడు. ఏం చేయాలి? పోలీసులకి కాకి డ్రెస్ లాగా దొంగకు ఒక డ్రెస్. ఇంట్రెస్టింగ్ అన్నారాయణ. అరే అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా నువ్వు? సంశయాత్మాన వినాశయ. అది సార్ దీని వెనక కదా. ఏంటంటారు అది? మళ్ళీ చెప్పు. సంశయాత్మాన వినాశయ అంటే డౌట్ ఉన్నోడు సర్వనాశనమే అని. ఓ, డౌట్ లేకపోతే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్? స్ట్రాంగ్, వేరే లెవెల్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్. అందుకే ఈ డ్రెస్ చేసుకుంటే ఏ పని చేస్తున్నా నేను చేయగలనా అనే డౌట్ ఉండదు సార్. నేను కూడా ఈ డ్రెస్సులు ఏముంటున్నాను అనుకున్నాను సార్, కానీ ఉంది సార్, ఉంది. ఇంతవరకు నేను నారాయణ గారు మీ కుర్రవాళ్ళు కాదండి, నేను ఇంతవరకు ఇలాంటి దొంగతనాలు చేయలేదండి. అంతెందుకండి, ఆ రోజు మీకు ఆ డ్రెస్ వేసుకుని దొరికానా? అదేనండి, ఆ రోజు మీరు చెట్టి బాక్స్ వేసుకుని దొరికిపోయారు కదా. మీ అమ్మ రోజు కిరీటం బరువు, బట్టల బరువు వాళ్ళు దొరికిపోయాను, కానీ లేకపోతే తాపీగా పారిపోయానండి. కానీ ఏమైంది, నేను ఆ డ్రెస్ వేసుకోవటం వల్లే కదా మీరు నాకు లైఫ్ టైం డీల్ ఇచ్చారు. నేనే లివింగ్ ప్రూఫ్ అండి. ఆ డ్రెస్ వేసుకుంటే ఏం? అయితే చిన్నదాన్ని వదిలేస్తావు ఇప్పుడు? రేపు మళ్ళా కావాలనిపిస్తే? నాకు ఇవాళ రేపు ఎప్పుడు నా పెళ్ళమే కావాలి. అందుకే కదా ఎంత కష్టపడేది, పెళ్లి రోజుకి ఇల్లు ఇస్తే బాగుంటుందని. పెళ్ళైన దగ్గర నుంచి ఫీజు తప్ప నన్ను అడిగింది ఏదీ లేదు, నేను ఇచ్చింది లేదు. ఎంత ఖుషి అవుతుంది భాస్కర్, పెళ్లి రోజు ఇల్లు ఇస్తా నీ భార్య. అవుతుంది, కానీ సంజు నన్ను ఇంకా ఇష్టపడుతుంది. ఫోన్లు ఎత్తడం ఆపితే ఇష్టం తగ్గుతుంది అనుకున్నాను. లేదు ఇడిచేయవయ్యా, అదేం కాదు. లేదే, నాకు తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. ఇద్దరితో పెడతావేంది కాపురం? తనని కలిసి ఇంకా కలవలేమని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అంత కష్టమైతే పెద్దదాన్ని మాట్లాడవని చిన్నదాంతో. ఉసేయ్,
ఇదంతా నా పెళ్ళని తెలియకుండా జరగాలి. మా ఆయన ఇట్లనే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని దగ్గరికి అయింది. నేనే ఆ చిన్నదాన్ని. ఓ పని చేయి, చిన్నదాని దగ్గరకు పోయి పెద్దదాని దగ్గరనే ఉంటా అని చెప్పాయి. నాలాగానే ఒప్పుకుంటది. ఏం చెప్తుంది పాపం? అంటే చిన్నదానికి తెలియదు పెద్దది ఉందని. అదేంది పెళ్ళైందని తెలదా చిన్నదానికి? అంటే పెళ్ళైందని తెలుసు కానీ పోయిందని చెప్పా. ఓరోరు భాస్కారు ఈ నిన్న తిరుగుతుంది కదనయ్యా. ఇన్ని బుద్ధులు అన్ని నుంచి వచ్చినాయిరా నీకు. అయినా ఆ రోజు ఊళ్ళో పెళ్ళాలంతా మంచోళ్ళు అది ఇదంటివి కదయ్యా. అంత పెళ్ళాన్ని చంపేసుకున్నావు. నా మాటిని నువ్వు దొంగవని చెప్పి లేదా జిరాక్స్ షాప్ లో పని చేస్తా అని చెప్పి అయిపోద్ది కదా. పెళ్ళై పిల్లడు ఉన్నాడంటే నేను ఇష్టపడుతుంది నన్ను. ఇవన్నీ చెప్పేం ఉపయోగం? పైగా ఇవన్నీ చెప్తే ఎన్నాళ్ళు ఈడుతోనా ఉన్నదని ఫీల్ అవుద్ది. కరెక్ట్ కాదు. ముందు పెద్దది ఉందని చెప్పవయ్యా సారు. భాస్కరు నువ్వు చెప్తే నిజంలాగుంటది, ఇంకోరు చెప్తే మోసంలాగుంటది. హలో, ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఉంటా బాయ్. ఎందుకు అలా చేస్తావు? మరేంటి భాస్కర్, నా జాబ్ గురించి తెలుసా ఇలా పొడిపొడిగా మాట్లాడడం అంతా? అని ఎవరన్నారు? అలానే ఉంది మరి. ఎనీవే ఒకసారి మాట్లాడాలి, ఇలా కాదు. కలుద్దాం సరేనా? సరే అయితే రేపు 9 కల్లా కలుద్దాం. లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఏంటి? ఇంట్లో అమ్ముంది, సో కుదరదు. ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం. సరే బాయ్. మీ గమ్యస్థానం ఎడమవైపున ఉంది. మీరు చేరుకున్నారు. మమ్మీ అది కొంచెం మ్యూట్లో పెట్టు. ఎతనేనా? ఏంటమ్మా సాఫ్ట్వేరా? జీటీ టెక్నాలజీస్ గచ్చిబౌలి. ఓ రోజు నువ్వు దొరికినప్పుడే నేను అనవసరంగా వదిలేశాను రా. ప్లీజ్ సార్, తర్వాత మాట్లాడుకున్నా సార్. లోపలేసుంటే ఈ ఎదవేషాలను వేసేవాడు కాదు. ప్లీజ్ సార్, ఇక్కడేమన్నా సార్, ప్లీజ్ సార్. మావయ్య ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 2 years నుంచి. వీడిని ఇటు నుంచి ఇటే స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఈ 2 years పరిచయం మర్చిపో. మావయ్య ఏం మాట్లాడుతున్నారు సంజు? స్టేషన్ ఏంటి? ఆయన కలవడం మీ ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి మా దగ్గర తీసుకొచ్చావేంటి? ఏంటి మావయ్య నటించబట్టే పొడుస్తా. అయినా నీ భూతం గడిదంది. పోయి వీడితోనా? ఏమైందన్నా? అమ్మా ఒక్క నిమిషమే. నీకు మీ అమ్మకి హుందాగా ఉద్యోగం చేసుకునే పోలీసు వద్దు కానీ ఈ దొంగన కూడా కావాల్సి వచ్చాడు పెళ్లికి. దొంగ వీడు, దొంగ. అది విషయం. ఈయనకి నిన్ను పెళ్లి చేసుకోవాలని సంజు. మధ్యలో నేను వచ్చేసరికి ఏదో ఒకటి చేసి తిరిగి తప్పిద్దామని చదువుతున్నాడు. ఓకే, మీరే చేసుకోండి సార్ పెళ్లి. భాస్కర్ కూర్చోబే. మావయ్య కేర్ఫుల్. తను నేను పిలిస్తే వచ్చాడు నా కోసం. ముందు నీతో విషయం క్లియర్గా చెప్పాక అది అమ్మకి చెప్పి మా పెళ్లికి హెల్ప్ చేస్తావనే కదా ఇక్కడికి వచ్చింది. నా ముందు ఇలా నంగినంగిగా బిహేవ్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నీ దగ్గరికి రాకూడదని. నాదే బుద్ధి తక్కువ. ఏంటమ్మా బుద్ధి తక్కువ? నువ్వు పనిచేసే కంపెనీ పేరేంటో చెప్పమ్మా, నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? సంజన అమ్మ. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది ఇక్కడ? 2 ఏళ్ళ నుంచి చేస్తుంది సార్. నాకంతా తెలిసే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అని బిల్డప్ ఇచ్చేదానుగా మాకు మీ అమ్మకి. భాస్కర్ లెట్స్ లీవ్. లెట్స్ లీవ్. ఏయ్
పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమైనా ఎస్టీడీ బూత్ అనుకున్నారా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి? వాట్ ఇస్ దిస్ సంజు? కెన్ వి టాక్ ఇన్ ప్రైవేట్ ప్లీజ్? మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి నరుకుతాను. సరే సంజు, నేను దొంగనే. నేను ఒక్కడైనా సార్, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అంటే నేను దొంగతనం చేస్తూ దొరికినప్పుడు నేను ఒక్కనే దొరికానా, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా జడ్డేసుకుని దొరికారా? అయినా ఇక్కడ పక్క వాళ్ళ గురించి చెప్పే అంత పద్ధతులు ఎవరు లేరు సార్. ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నావు. ఏది ఫోన్? ఈ రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేస్తా ఉంటాడు. రిజిస్టర్ తెప్పిస్తున్నాను. ఏమైందన్నా? ఎవరసలు? ఏమీ అవ్వలేదే, ఒక్క నిమిషం ఆగు. ఇంత చేసిన వాళ్ళు సంతకాన్ని సేపు క్రియేట్ చేస్తారులేండి, చేసేయండి. ఆడెవడో రాజధానిగా ఉన్నాడంటగా, అది కూడా నేనే క్రియేట్ చేసేయండి. స్మార్ట్ గా మాట్లాడుతున్నాడు వీడు. స్మార్ట్ గా. నిన్ను కాదు నారాయణ, నువ్వు ఆ సంతకాలు రిజిస్టర్ తీసుకుని ఇంటికి వచ్చాయి. అలాగే అమ్మా. ఫోటోలు ఓ అమ్మా, అన్ని ఒక పెన్ డ్రైవ్ వేసి తీసుకురా చెప్తాను. మీ అబ్బాయి ఫ్రెండ్ మాధవ్ తెలుసా? తెలుసు, మా వాడి క్లాస్మేట్. అతని భార్య పేరు కూడా ఏదో ఉండాలి, బ్యూలానో ఏదో. ఓహో, తెలుసన్నమాట. మళ్ళీ చేస్తాను. నైట్ డ్యూటీ అని చెప్పాలి ఇంటికి వెళ్ళి. నువ్వు నోరు మూసుకో, నోరు మూసుకో. అమ్మ నువ్వు ఆ సీరియల్ సౌండ్ కొంచెం పెంచవే. సౌండ్ పెంచి చెప్తాను. మీరు బయటికి పోదని మాట్లాడదాం. పదండి బయటికి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, మేము వెళ్తున్నాం. ఆగవే, ఎక్కడికి? రై ఆగరా. నీకేమైనా పిచ్చా? వాడిని చేసుకుంటామంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది తెలుసా? తెలుసు. తెలుసా? ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఇది కూడా తెలుసా? అన్ని తెలిసే వాడిని లవ్ చేసావా? అవును, తను నాతో క్లియర్ గానే ఉన్నాడు. నీ వేషాలు తెలియక ఇక్కడికి వచ్చా. ఏంటే ఊరుకుంటుంటే? నీ లిమిట్ లో నువ్వు ఉండు. హెరాస్మెంట్ కేసు పెట్టానంటే ఏమవుతావు చూసుకో. ఏంటే నువ్వు కేసు పెట్టేది? అమ్మమ్మా, అమ్మమ్మా, భాస్కర్, భాస్కర్ ఆకు. సారీ. ఏంటి సారీ? ఇలాంటి వాడితో మాట్లాడించే ఉద్దేశం ఉందని నాకు ముందే చెప్పాలి కదా. మన పెళ్లి కోసమే కదా, మా అమ్మను ఒప్పించడానికి హెల్ప్ అవుతుంది అనుకున్నా. వీడేమో ఇలా. అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ సంజన, దీని గురించి రేపు మాడదాం. నువ్వు ఒకదాని వేరా, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నెక్స్ట్ ఏంటమ్మా? మాస్టర్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. ప్రాక్టీస్ తర్వాత ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా నువ్వు మాస్టర్స్ చేయాలమ్మా. షూర్ మ్యామ్. హలో. మంచిదమ్మా. హాయ్. షూర్ అండి. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తారా? చూడు, పూజ్యులైన రాజు దొంగ గారు మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనాలన్నీ మీ ఇంట్లో అవసరాల కోసం చేస్తున్నాడు అనుకున్నాను, కానీ తీరా చూస్తే వచ్చిందంతా తీసుకెళ్లి దాని మీద పెడుతున్నాడు. బ్రిలియంట్, ఐ వుడ్ సే రియలీ బ్రిలియంట్. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? నేను చేసుకోబోయే అమ్మాయి. పేరు సంజన. ఆ రోజు నువ్వు వైఫ్ కమ్ లాయర్గా రియాక్ట్ అయ్యావు, మరి నేను ఇప్పుడు పోలీస్ కమ్ ఫియాన్సీగా రియాక్ట్ అవ్వాలిగా. యూసీ, నీ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఒక మంచి లాయర్ అని, లాజిక్లు బాగా పట్టుకుంటావని. కానీ ఇలాంటి వాడి కోసం ఇలాగే వదిలేసావు అనుకో, వాడు రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి నా ఫియాన్సీకి ఇస్తాడు. ఆలోచించుకో. అమ్మా, ఏంటప్పుడే వెళ్తున్నావు? అమ్మా, అమ్మా, నీకొక విషయం చెప్పాలి. నాకు ఒకళ్ళంటే ఇష్టం. ఏం చేస్తూ ఉంటాడు? సాఫ్ట్వేరే. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే తనకు ఆల్రెడీ ఒక పిల్లోడున్నాడు. మరి వాళ్ళ వైఫ్ ఓకేనా? పిల్లాడు ఒక్కడే, తన వైఫ్ లేదు.
నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం లాగేనా? విలియం చేశాడా? ముందు నువ్వు నీట్గా మంచి జాబ్లో సెటిల్ అవ్వు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సరే, కానీ అబద్ధాలు నమ్ముతున్నావు. ఆయన అంత చిన్న దాంట్లోంచి ఇంత డీటెయిలింగ్ తీసుకునే నువ్వు ఇంత పెద్ద విషయాన్ని ఎలా మిస్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు. వాడు రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి నా ఫియాన్సీకి ఇస్తాడు. సార్ ఆ భాస్కర్ గారిని ఏం చేద్దాం అంటారు సార్? వాడిని ఎలా మొయ్యాలో నాకు తెలుసు. ప్లాన్ వేసారైతే. హలో హలో సార్, హ్యాపీ మ్యారేజ్ డే సార్. థ్యాంక్ యూ. కొత్త ఇంటికి వచ్చేయండి. రిజిస్ట్రేషన్ పేపర్స్ రెడీ. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే సైన్ చేయడమే. ఏంటండి టాపిక్ నిద్రపోతున్నారా అండి? ఇక్కడ డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఇంటికి నిన్న రాత్రి కూడా డబ్బులు తెచ్చిపెట్టాను విద్య. ఎవరు చేసి ఉంటారు? అయినా మన ఏరియాలో ఇప్పటివరకు దొంగలే పడలేదు. ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారేమో. అసలు డబ్బుల విషయం ఎవరికి తెలుసు? నువ్వేం కంగారు పడకు, మనకు తెలిసిన పోలీసులు. విద్య, అసలు ఆ డబ్బులన్నీ ఇంటి కోసం. నటించడం ఆపుతావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వే పెద్ద దొంగవి. మళ్ళీ నీ ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? సార్ ప్లీజ్ సార్, కంప్లైంట్ రాసుకోండి సార్. కష్టపడి సంపాదించిన డబ్బులు సార్, 5 లక్షల దాకా ఉంటాయి సార్. ఇంటి కోసం రాసుకున్నాను సార్. సరే వదిలి, ఆ డబ్బు మంది కాదనుకోవటమే. నువ్వు దొంగవనే డౌట్ నాకైతే రాలేదురా. పోలీస్ స్టేషన్లో చూసి ఆశ్చర్యపోయా. నువ్వు దొంగవై ఉంటే మన షాపులోనే డబ్బులున్నాయి, తీసుకుని ఉండొచ్చు. కానీ నాకైతే ఎప్పుడు లెక్కలో తేడా రాలా. ఇది ఏది నువ్వు నన్ను ఇరికించిన క్వశ్చన్ పేపర్ కాపీలు. ఇది నేను లీక్ చేయలే, కానీ నేను అంతకుముందు కొన్ని క్వశ్చన్ పేపర్ లీక్ చేశానుగా. ఇది చేయలా, అది చేశానుగా. దానికి ఎవరు అనుభవించాలి? నేనేగా. అందుకేనేమో పోలీస్ స్టేషన్ చుట్టూ ఇన్నాళ్ళు తిరగాల్సి వచ్చింది. భాస్కరో, నీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానయ్యా, నాకు అర్థమైందైతే ఏది ఈ 55 ఏళ్ల వయసులో అర్థమైంది ఏంటంటే, చిన్నదైనా పెద్దదైనా చెప్పడానికి నిజం ఒకటే ఉంటది. దాన్ని ఎన్ని కాపీలు తీసినా, కాపీకి కాపీలు తీసినా అసలే నకలే. నకలు చూంచుకోవడానికి ఉపయోగపడుతుందేమో గాని చెల్లదయ్యా. బటన్ నొక్కితే పనిచేసే మిషన్లోనే ఇంత విషయం ఉంటే దీన్ని వాడే మనలో ఎంత విషయం ఉండాలి? స్టిక్ ఫైల్స్ ఉన్నాయా? ఉన్నాయండి. భాస్కర్, ఆ 30 రూపాయల ఫైల్ చూపించు. మందలించే తీరాలే రూపాయలు సార్. నిజం ఇదే కదా, కలే విడి పదా. అన్నా, అక్కడ పెట్టు. ఎక్కువ తక్కువ తెలీదు,
నీ పేరు చెప్పి చాలా సంపాదించాను, మోసం చేసి. ఎక్కువ తక్కువ నాకు కూడా తెలీదు, ఇవి నీవే. అవునసరా 5-6 నెలలకి జీతం ఇవ్వలేదుగా, ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి. నువ్వేంటి ఇక్కడ? విడిగా ఒకదాన్ని రమ్మన్నావు కదా, అందుకే వచ్చా. నీకు విషయం చెప్పాలి. నేను నీకు అబద్ధం చెప్పాను. ఒకటేనా? మీ నాన్న ఎక్కడ? షాప్లో. అమ్మా? కాలేజ్లో. ఏం సాధించావయ్యా? దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావు. తప్పు అని తెలిసి పశ్చాత్తాపడ్డావు. ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు. మరి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అని ప్రశ్నించాడు అత్రి మహర్షి. మాట పెగల్లేదు పోయేవాడికి. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేశాడు. ఆ క్రమంలో వాల్మీకి మహర్షి దోపిడీ అంటే కేవలం దొంగతనాలేనా? నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే. కానీ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం, నువ్వు చేయగలిగిన పని మానేసి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం వెనక పాకులాడడం దోపిడీ కదా? ఓకే సార్. అమ్మా, ఈరోజు డాక్టర్ గారు రావట్లేదు, వెళ్ళిపోండి. డబ్బు మీద వ్యామోహంతో నీ బాధ్యతల్ని విస్మరించడం దోపిడీ కదా? అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు, వీటికన్నా నీచమైన దోపిడీలున్నాయా? మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏం చేయలేపారు కదా. నేను చెప్తాను ఏం చేయాలి. మళ్ళీ క్యాంప్ అని చెప్పి బయలుదేరండి, కానీ ఇక్కడే ఉండండి. మీరు యాక్సెప్ట్ చేయవలసిన విషయం ఏంటంటే మీ వైఫ్ మళ్ళీ వాడికి కాల్ చేస్తుంది. ఈసారి వాడు రెడ్ హ్యాండెడ్గానే దొరుకుతాడు. కానీ పట్టుకునేది మీరొక్కళ్ళే కాదు. సంసారాలు సవ్యంగా చూసుకోకుండా గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగడం
ఉద్యోగం పేరుతో ఊళ్ళు తిరగడం ఎవరినూ ధరించినట్టు. ఇది ఓ విధమైన దోపిడీయే, మొహమాటం ఏం లేదు. ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీలు కాకపోవచ్చు, అందుకే తప్పు అని గమనించడమే కష్టం. ఇక శిక్ష సంగతి దేవుడెరుగు. శిక్షించాల్సిన పోలీసులే శిక్షార్హులైతే నిజం. గత కొన్ని రోజులుగా కనబడకుండా తిరుగుతున్న రాజు దొంగ దొరికాడు. అదే జ్యూరిడిక్షన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న విలియం రెడ్డి ఒక ఇంట్లో సినీ ఫక్కీలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఒక పోలీస్ అధికారి కానీ చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునేవారు మార్పుకి నాంది పలికినట్టే, మరో వాల్మీకి అయినట్టే. మనందరిలో కూడా అలాంటి మార్పు రావాలని శ్రీరామనవమి నాడు ఆ పరమేశ్వరుని కోరుకుంటూ అరణ్యకాండలోకి అడుగు పెడదాం. నా తప్పుల వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని, నువ్వు అనుకున్నట్టు లైఫ్లో సెటిల్ అవ్వనివ్వాలని నీకు దూరంగా వెళ్తున్నాను. నీకు తెలియకుండా ఇంకో తప్పు చేశాను. కొన్నాళ్ళు ఇంకొకరితో ఉన్నాను. తనకి ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నాను, కానీ అది సరిపోదని అర్థమైంది. నిజాన్ని చెప్పడం వల్ల మనకు వచ్చే స్వేచ్ఛ ఏంటో అర్థమైంది. నువ్వు చెయ్యొద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలు చేశాను. ఈసారి మాట తప్పకుండా గుర్తుండేలా ఈ లెటర్ జిరాక్స్ కాపీ ఒకటి ఉంచుకుంటున్నాను. ఇంకా ఇంట్లోనే ఉంటే నన్ను చూసి వాడు ఏం నేర్చుకుంటాడో అర్థమైంది. వాడి ముందు తప్పులు మాత్రమే చేసిన నాన్నలా మిగలకూడదని వెళ్తున్నాను. చిన్ను ఐప్యాడ్ ఎవరిది? నేనేది అడిగే తెచ్చావా?